అలాగే జరుగుతుండేది. అయితే నేను 10 సంవత్సరాల వయసులో ఉంటుండగా ఒక ఆదివారం వాక్యం విన్నాను. మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని చెప్పి మా నాన్నగారు నరకం గురించి మాట్లాడారు. ఆ శిక్ష ఎలాగుంటుంది, అది రెండో మరణం అని మా నాన్నగారు నరకం గురించి మాట్లాడుతున్నారు. గుర్తు కూడా ఉంది, నరకం గురించి మాట్లాడుతున్నారు. నరకం గురించి మాట్లాడితే చాలా ఇంట్రెస్ట్గా వింటాం, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. చాలా శ్రద్ధగా విన్నాను. ఎంత శ్రద్ధగా విన్నానంటే మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ చెవులోంచి విన్నాను, ఈ చెవులోంచి వదిలేశాను. సాధారణంగా చాలామంది ఇలాగే చేస్తారు. చాలా శ్రద్ధగా కూర్చుంటారు, వింటున్నట్టే వింటారు, కానీ ఏది కొంచెం లోపలికి దిగదు. ఈ చెవులోంచిని ఈ చెవులోంచి వదిలేస్తుంటారు. ఒక్క అడుగు లోపలికి దిగితే ఫలింతుంది అది. దేవునికి స్తోత్ర. నేను అలాగే. అందుకని మీటింగ్ అయ్యాక అడగండి, పాస్టర్ గారు ఏం చెప్పారు? చాలా బాగా చెప్పారు. ఏం చెప్పారు? బాగా చెప్పారు. బాగా చెప్పారు అంటారు తప్ప ఏం చెప్పారో చెప్పరేళ్ళు. అంటే వీళ్ళు విన్నారు కానీ లోపలికి వెళ్ళలేదు అన్నమాట. నా పరిస్థితి అంతే. మా నాన్నగారికి చూపించాలి కాబట్టి రిఫరెన్స్లన్నీ రాసేస్తున్నాను తప్ప లోపలికి ఏం తీసుకోలేదు. ఆరాధన అయిపోయింది, క్రికెట్ నేను మా తమ్ముడు మళ్ళీ క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఆడుకుంటున్నాం. అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు. ఆ రోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. మేము చర్చిలోనే పడుకునే వాళ్ళం. మా నాన్నగారు మొత్తం అందరం చర్చిలో, అట్టే పక్కన మినిస్ట్రీలో ఉన్న మగపిల్లలు, ఇటే పక్కన మినిస్ట్రీలో ఉన్న ఆడపిల్లలు పడుకునేవారు. మధ్యలో మంచాల మీద మేము పడుకునేవాళ్ళం. ఆ రోజు రాత్రి నాకు ఒక కల. ఆ కల్లో మా ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కనే ఇంట్లో ఉన్నాను. ప్రతి రూము ఎతుకుతున్నాను, ఎవరు కనపడకపోయేటప్పటికి ఏడవటం ప్రారంభించాను. ఏడుస్తున్నాను, అది కల్లో ఏడుస్తున్నాను. కల్లో ఏడ్చేది కాస్త బయటికి ఏడటం మొదలెట్టేశాను. బయటికి ఏడ్చేస్తున్నాను అనమాట. వెనకాల ఉన్న మా నాన్నగారు పడుకున్నారు వెనకాల వైపు. ఆయన వెంటనే వచ్చి ఏమైంది నిస్సి అన్నారు. ఉలిక్కుపడి లెగిశాను. ఉన్నారా? ఉన్నాను. ఏమైంది? నాకు ఒక కల వచ్చింది. ఏంటది కల? ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కడిని ఉండిపోయాను, అదే నా కల అన్నాను. మా నాన్నగారు అన్నారు, నిస్సి నీకు వచ్చిన కల కరెక్టే, ఒకరోజు యేసయ్య వస్తాడు, మేము అందరం వెళ్ళిపోతాం, నువ్వు ఒక్కడివే ఉండిపోతావు అన్నారు. అప్పుడు నేనెందుకు ఉండిపోతాను? అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది. అప్పుడు మా నాన్నగారు చేయి పట్టుకుని చర్చి పక్కన రూమ్ ఉంటుంది, ప్రేయర్ రూమ్. ఆ ప్రేయర్ రూమ్లోకి తీసుకెళ్ళా. ఆ రూమ్లో నాతో కూర్చుని మాట్లాడుతున్నారు. మేమందరం యేసు ప్రభువుని నమ్ముకున్నాం. నేను అన్నాను, మరి నేను యేసయ్యని నమ్మాను కదా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నేను బైబిల్ చదువుతున్నాను కదా, నేను మీరు చెప్పినవన్నీ రాస్తున్నాను కదా. మా నాన్నగారు అన్నారు, నువ్వు నమ్మావు కానీ నమ్మి రెండోది ఇంకొక పని ఉంది. నమ్మి బాప్తిసం పొందాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షించబడతాడు. అప్పుడు నేను అన్నానైతే బాప్తిసం ఇచ్చేయండి అన్నాను. వెంటనే నా నోట ఇమీడియట్గా వచ్చిన మాట బాప్తిసం ఇచ్చేయండి. ఎందుకంటే పాస్టర్ గారు పిల్లోడికి ఎన్ని బాప్తిసాలు చూసుంటానండి. నేను బయట బాప్తిసాలు చూడటం, ఇంటికి వచ్చి మా చెల్లికి మా తమ్ముడికి నేనే బాప్తిసాలు ఇచ్చేవాడిని మంచం మీద. ఎన్ని బాప్తిసాలు చూసుంటాను. కాబట్టి నాకు బాప్తిసం ఏమి కొత్త కాదు. బాప్తిసం అంటే నీటిలో మునిగి లెగటమే నా దృష్టిలో. కాబట్టి బాప్తిసం ఇచ్చేయండి అన్నాను. మా నాన్నగారు అన్నారు, నువ్వు బాప్తిసం పొందాలంటే ముందు నువ్వెవరివో తెలుసుకోవాలి. నువ్వెవరు అంటే ఒక పాపివి అన్నారు. నా దృష్టిలో పాపం అంటే అప్పుడు బూతులు ఆడటం, సినిమాలు చూడటం, అబద్ధాలు ఆడటం, దొంగతనాలు చేయటం, ఇవే నాకు తెలిసిన పాపాలు. సిగరెట్లు తాగటం, లేకపోతే సారా తాగటం, ఇదే నాకు తెలిసిన పాపాలు. అప్పటికి వ్యభిచారం అనే పాపం కూడా నాకు తెలియదు. అప్పుడు నాకు ఈ పాపాలే తెలుసు, ఎందుకంటే అప్పుడు నా వయసు 10 సంవత్సరాలే. అప్పుడు మా నాన్నగారు మానవ హృదయం అని ఒక పుస్తకం ఉంటుంది. వీళ్ళు ఎవరైనా చదివారో లేదో తెలియదు. అదొక మనిషి బురకాయ ఉంటుంది, తర్వాత ఒక లవ్ సింబల్ లాగా ఉండి దాంట్లో కొన్ని జంతువులు ఉంటాయి. అది మానవ హృదయం, మనిషి హృదయం లోపల ఉండే పాపాలని. అది ఓపెన్ చేసి ఒక పెద్ద చార్ట్ ఉంటుంది, అది ఓపెన్ చేసి అది జరుగుతుంది. తెల్లవారుజామున జరుగుతున్న ఇన్సిడెంట్ నాకు మా నాన్నగారికి మధ్యన ప్రేయర్ రూమ్లో. అవన్నీ తీసి చూపిస్తూ నాతో అంటున్నారు, నిస్సి నీ లోపల అవిధేయత అనేది ఉంది. నాకు అంతకుముందు వరకు అవిధేయత అనేది ఒక పాపం అని తెలియదు. నువ్వు అమ్మ మాట వినో, నాన్న మాట వినో, టీచర్స్ మాట వినో, పెద్దల మాట వినో, త్వరగా లోబడవు.
కొన్నిసార్లు లోబడతావు కానీ త్వరగా లోబడవు, సులువుగా లోబడవు. ఇవన్నీ ఆయన మాట్లాడుతుంటే నాకు ఎన్నిసార్లు అవిదే చూపించినా ఎన్ని కనపడటం ప్రారంభించింది. నాకు నీలో చాలా గర్వం ఉంది. పాస్టర్ గారు అబ్బాయిని కదా, నాకు కూడా ప్రైజ్ లేడండి చిన్నయ్య గారు అనేవారు. నాకు కాలర్ లెగిసిపోయేది ఆటోమేటిక్గా పైకి. మరి పాస్టర్ గారు అంటే చిన్న సంగత, నన్ను అయ్యగారు అనేటప్పటికి చిన్నయ్య గారు అంటే కాలర్ లేచిపోయేది. ఒకలాంటి అతిశయం, నడక మారిపోయేది, స్టైల్ మారిపోయేది, చూపు మారిపోయేది. అప్పుడు నాకు ఇది తప్పు అనిపించలేదు, ఇది గర్వం అనిపించలేదు. నాకు ఆ క్షణంలో నాకు గర్వం అనిపించింది. నీలో చాలా అసూయ ఉందన్నారు మా నాన్నగారు. నాకంటే ఎవరైనా మంచి మార్కులు తెచ్చుకుంటే తట్టుకోలేను. నన్ను మానేసి టీచర్ ఇంకెవరిని పిలిచినా తట్టుకోలేను. నాకంటే ఎవరైనా మంచి బట్టలు వేసుకున్నా తట్టుకునే మనస్తత్వం కాదు నాది. వెనకాల కూర్చుని పెన్నెట్టి గీతలు పెట్టేవాడిని. ఇది నా స్వభావం. అప్పుడు అసూయ అనుకోలేదు, అది నేను అనుకున్నాను, అదంతా ఒక ఆట అనుకున్నాను నేను. కానీ ఆ క్షణంలో నాకు కనపడింది అసూయ అంటే ఇది. నాలో అసూయ ఉంది. నాకంటే ఇంకెవరిని మెచ్చుకున్నా నేను తట్టుకోలేని ఒక అసూయ లోపల, ఒక జెల్లస్ లోపల ఉంది నా లోపల. ఇవన్నీ ఎప్పుడు నాకు కనపడటం ప్రారంభించింది. నీలో చాలా కోపం ఉంది. అవును, ఒక మాట అంటే పడలేను నేను. ఎవరైనా ఒక మాట అన్నారంటే దాన్ని ఊరికి నెమరేసుకుని వాళ్ళకి ఏదో ఒక విధంగా బదులు చెప్పేయాలి. నేను వెంటనే బదులు చెప్పాలి, కక్ష సాధించాలి. గమ్మున ఎవరైనా అంటే మళ్ళీ వాళ్ళు పిలిచినా మళ్ళీ బుర్ర తిప్పేవాడిని కాదు నేను. కోపం. ఇవన్నీ ఎప్పుడైతే చెప్తున్నారో నాకు తెలియకుండానే నాలో కనిపించింది, ఇవన్నీ నాలోనే ఉన్నాయి కదా అని నాకు తెలియకుండానే కళ్ళంట నీళ్ళు రావటం ప్రారంభించింది. నాకు అర్థమైంది ఏమనంటే, ఇన్ని పాపం చేశాను నేను, చాలా అవిధేయుడిని, చాలా మోసగాడిని, గర్విష్ఠిని, కోపం నాలో ఉంది, వృధాతిశయం ఉంది. కాబట్టి యేసు ప్రభు రొత్త నేను వెళ్ళనని చెప్పి నాకు అర్థమైపోయి నాకు ఏడవటం ప్రారంభించాను. భయం వేసింది ఒక్కసారిగా నాకు. అప్పుడు మా నాన్నగారు నాతో పాప క్షమాపణ ప్రార్థన చేయించారు. నేను ప్రార్థన చేశాను, ప్రతి పాపాన్ని ఒప్పింపజేశారు. ప్రతి పాపాన్ని ఒప్పుకున్న తర్వాత మా నాన్నగారు నా నేతి మీద చేతి నుంచి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేయగానే ఆమెన్ అనేటప్పటికే నా హృదయం నిండా ఒక బబ్లింగ్ జాయ్ రావటం ప్రారంభించింది. దేవునికి స్తోత్ర. ఒక ఉప్పొంగుతున్న ఆనందం, ఒక నిశ్చయిత వచ్చేసింది, ఒక గ్యారంటీ వచ్చేసింది లోపలికి. ఏమనంటే, నేను ఏ క్షణాన్ని కనుమూసినా నేను పరలోకం పోతానని ఒక నిశ్చయిత వచ్చేసింది నాకు ఆ రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే నిశ్చయితతో బ్రతుకుతున్నాను నేను. దేవునికి స్తోత్ర. అదే ఆనందం, ఆ రక్షణ ఆనందం ఆ క్షణమే వచ్చేసింది. అప్పుడు నేను బాప్తిష్యం తీసుకున్నాను, బాప్తిష్యం పొందాను, పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చాలా బలంగా తాకాడు. పరిశుద్ధాత్మతో సహవాసం ఏర్పడింది, ఫెలోషిప్ ఏర్పడింది నాకు. దేవునికి స్తోత్ర. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా. నేను 17 సంవత్సరాల వయసులో ఉంటుండగా నా ఇంటర్మీడియట్ అయ్యింది. నేను 17 సంవత్సరాల వయసులో ఉంటుండగా దేవుడు చాలా స్పష్టంగా నన్ను తన సేవ కొరకు పిలుచుకున్నాడు. అప్పుడే నేను దేవుడికి మాట ఇచ్చాను, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ సేవ చేస్తాను ప్రభువా అని. అయితే నాకు ఒక డౌట్, మరి ఇప్పుడు నేను చదువుకుంటున్నాను, చదువు ఆపేసి సేవలోకి వచ్చానా, చదువు పూర్తి చేసేసి అప్పుడు సేవలోకి రావాలా? ఏ డౌట్ ఉన్నా సరే ఆన్సర్ చెప్పడానికి ఆయన ఉన్నాడు. ఆమేన్. మీకు ఒక మాట చెప్పనా, కొన్నిసార్లు మనం అడిగే సిల్లీ క్వశ్చన్స్కి మనకి కోపం వస్తుంది. పిల్లలు అడిగే సిల్లీ క్వశ్చన్స్కి, కొన్ని సిల్లీ క్వశ్చన్స్కి మనకి చాలా విసుగు కూడా వస్తుంది. కానీ మన దేవుడు విసుగుపోయే దేవుడు కాదు. దేవునికి స్తోత్ర. నువ్వు అడగాలే కానీ ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. నమ్మితే ఆమేనానండి. ఆమేన్. వెంటనే దేవుడికి ప్రార్థన చేశాను, ప్రభువా సేవకు రమ్మన్నావు, నేను రెడీగానే ఉన్నాను. దేవుడు నాతో ఎక్కువ దర్శనాలతో మాట్లాడేవాడు. నువ్వు సేవకు రమ్మన్నావు, చాలా కరెక్టే, బాగానే ఉంది. ఇప్పుడు నేనేం చేయను, చదువు మానేసి సేవలోకి రానా, చదువు పూర్తి చేసుకుని సేవలోకి రానా?
దేవుడు చాలా స్పష్టంగా నాతో మాట్లాడాడు. ముందు నీళ్లు తాగు, తర్వాత పాలు తాగుదుగాని అన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాడు. అందుకని పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మంచి సహాయకుడు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి సంగతులన్నీ బయలుపరిచే దేవుడు. దేవుడు ఏది డైరెక్ట్గా మాట్లాడు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుడు ఏదైనా మర్మంగానే మాట్లాడతాడు. సంగతి మరుగు చేయట దేవునికి ఘనత, సంగతి పరిశోధించుట రాజుకి ఘనత. దేవుడు మర్మంగా మాట్లాడిన దాన్ని మనకి విడమరిచి చెప్పేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పుదా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇమీడియట్గా ఇంటర్ప్రిటేషన్ చేయటం ప్రారంభించాడు. నీళ్ళంటే ఏమో కాదు, సెక్యులర్ స్టడీస్, ఆ తర్వాత పాలు తాగుదు కానీ దేవుని వాక్యం అన్నారు. వెంటనే నా చదువు కొనసాగించాను. నేను MBA ఆంధ్ర యూనివర్సిటీలో పూర్తి చేసుకున్నాను. నేను సెకండ్ ఇయర్ చదువుతుంటుండగా ప్రాజెక్ట్ చేయడానికి బెంగళూరు వెళ్ళాను. ZTE టెలికామ్ ఇండియా అని ఒక మల్టీనేషనల్ కంపెనీలో ప్రాజెక్ట్ చేయడానికి వెళ్ళాను. ఆ కంపెనీలో ప్రాజెక్ట్ చేస్తూ ఉంటుండగానే ప్రాజెక్ట్ అయిపోయింది. 3 నెలలు అందులో వర్క్ చేశాను. ఆ 3 నెలలు ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత, అంటే నేను అది తీసుకొచ్చి, ఆ లెటర్ తీసుకొచ్చి యూనివర్సిటీకి సబ్మిట్ చేయాలి. వాళ్ళు ఏమన్నారంటే, నా ప్రాజెక్ట్ మేనేజర్, ఆ HR మేనేజర్ నితిన్ అన్న అతను అన్నాడు, నిస్సి నీ ప్రాజెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది, నేను కంపెనీలో రిక్రూట్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఏమంటావు అన్నాడు నన్ను. నేను అన్నాను, లేదు సార్, నేను ఇంతకంటే పెద్ద కంపెనీలో ఆల్రెడీ జాయిన్ అయిపోయానండి అన్నాను. అతను వెంటనే ఏమనుకున్నాడంటే, ఇలాంటి వ్యక్తిని మిస్ చేసుకోకూడదు అనుకున్నాడు. ఏమనుకున్నాడో వెంటనే నాకు శాలరీ చెప్పాడు. నేను ఈ విషయం అంతా 2011వ సంవత్సరంలో సంగతి చెప్తున్నాను. అప్పుడు వెంటనే నాకు అన్నాడు, నీకు 25,000 శాలరీ ఇస్తాను, 6 మంత్స్లో 6 నెలల్లో నీ శాలరీ డబుల్ అయిపోతుంది. మా కంపెనీ చాలా దేశాల్లో ఉంది, నేను ఇతర దేశాలకు కూడా పంపించేస్తాను, ఏమంటావు అన్నాడు. నేను అన్నాను, లేదు సార్, నేను జాయిన్ అయిన కంపెనీ ఆల్రెడీ నా అకౌంట్లో డబ్బులు వేసింది అన్నాను. ఆయన వెంటనే నవ్వి అన్నాడు, ఏ కంపెనీ అది అన్నాడు. నువ్వు జాయిన్ అవ్వకుండా ఒక్క వర్కింగ్ డే లేకుండా శాలరీ వేసే కంపెనీ ఏముంది? నువ్వు ఒక నెల రోజులు పని చేస్తే కదా అకౌంట్లో శాలరీ వస్తుంది. నువ్వు డైరెక్ట్గా చదువుతుంటుండగా నా దగ్గరికి వచ్చావు, ఏ కంపెనీ అన్నాడు నన్ను. నేను అన్నాను, మీ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ సార్, నేను జాయిన్ అయిన కంపెనీ యూనివర్సల్ కంపెనీ అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, పేరేంటి బాబు అన్నాడు నన్ను. ఎందుకంటే జోయల్గా మాట్లాడు, క్యాజువల్గా. అప్పుడు స్టూడెంట్ని కదా, చాలా జోక్గా మాట్లాడేవాడిని అతనితో. అప్పుడు వెంటనే నాతో అన్నాడు, నేను అన్నాను, సార్ మీ కంపెనీ కేవలం దేశాల్లో ఉంది, కానీ నేను జాయిన్ అయిన కంపెనీ విశ్వం అంతా ఉంది. అదేంటంటే సర్వలోకానికి వెళ్ళి, లోకానికి కాదు సర్వ సృష్టికి కూడా సువార్త ప్రకటించటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆయన అన్నాడు నాతో, ఆ పని చేయటానికా? నేను చదివిందే ఆ పని చేయటానికి, నేను చదువుకుందే ఆ పని చేయటానికి. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పదా. హల్లెలూయా. చెప్పాను, నా ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను, నా యొక్క గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాను, నా మాస్టర్స్ కంప్లీట్ చేశాను, ఫుల్ టైం దేవుని సేవలోకి వచ్చాను. ఇప్పటికి నేను ఫుల్ టైం దేవుని సేవలో ఉండి ఇప్పటికి 13 సంవత్సరాలు పూర్తయింది. ఈ 13 సంవత్సరాల్లో దేవుని సేవలో విరివిరంగా దేవుడు వాడుకోవటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఈ 13 సంవత్సరాల్లో భారతదేశంలో 15 రాష్ట్రాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళాను, ఇతర దేశాలకి వెళ్ళాను దేవుడు వాక్యం ప్రకటించడానికి. నేను ఒకటే మాట చెప్పగలను, ఇక్కడ ఉన్న చాలామంది యవనస్తులైన వారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. ఒక మాట 2 మాటలు చెప్పిన సాక్ష్యాన్ని ముగించేస్తాను. ఇక్కడున్న పెద్దవారు, తల్లిదండ్రులు, పిల్లలున్న తల్లిదండ్రులు, మీ పిల్లలకి బాల్యంలోనే దేవుడు ఎవరో తెలియాలి. మీ పిల్లలకి బాల్యంలోనే దేవుని కూర్చుని విత్తనం పడితే వాళ్ళు పెద్ద అయ్యాక త్రోవలో నుండి తొలగిపోరు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలామంది యవనస్తులు కనపడుతున్నారు. యవనస్తులారా, యవన కాలంలో దేవుని కాడి మోయట నరునికి మేలు. ఆ కాడి మోపువాడు యెహోవాయే, దేవుడే మోపుతున్నాడు ఆ కాడి. మీరు ఎక్కడున్నా, నేనే మిమ్మల్ని ఉద్యోగాలు అని చదువులన్నీ మానేమని అనట్లేదు. నువ్వు ఎక్కడున్నా దేవుడికి సాక్షిగా నిలబడాలి. ఎక్కడున్నా యేసుని రిప్రజెంట్ చేయగలగాలి. నువ్వు ఎప్పుడైతే అలాగా చేయగలుగుతావో దేవుడు నిన్ను దీవించటం ప్రారంభించేస్తాడు, నిన్ను వాడుకోవటం ప్రారంభించేస్తాడు, నీ వాక్కును రూఢీపరిచేస్తాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. నేను కాకినాడ దగ్గర తోరంగి అనే ప్రాంతంలో నేను దేవుడి పరిచర్య చేస్తున్నాను. నేను ఉండేది ఇసుకపల్లిలో, మా నాన్నగారికి అసోసియేట్ చేస్తూ నేను కాకినాడలో తోరంగి అనే ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నాను. నాకు వివాహం అయింది. నా భార్య పేరు కెరిన్. అలాగే దేవుడు మా ఇద్దరిని ప్రేమించి ఒక మంచి బాబునిచ్చాడు. తన పేరు సెరాఫ్. దేవునికి స్తోత్రం. మేము కుటుంబంగానే దేవుని సేవ చేస్తున్నాం. మా కుమారుడికి కూడా అదే చెప్తున్నాను. నేను ఏదైతే మా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాను అదే, నువ్వు దేవుని సేవ చేయాలని. ఆడికి బాల్యంలో నుండి దేవుడి సేవ చేయాలని ఒక తృష్ణాల్లో పెడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడతో నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని నిమిషాలు నేను దేవుడి వాక్యం మీకు అందించాలని ఆశపడుతున్నాను. ఎంతమంది దేవుడి వాక్యం వినడానికి ఇష్టపడుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తిని ఆమె చేసిన దానిని ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా యవనులకు రాజు పరిచారకులు ఇట్లనిది, అందమైన కన్యకలను రాజు కొరకు వెతకనగును. చాలండి. దేవునికి స్తోత్రం. తీసారండి మీ బైబిల్ని, ఈ మూలవాక్యాన్ని తీయండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు. మళ్ళీ నేను ఒకసారి చదువుతాను, శ్రద్ధగా వినండి. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తిని ఆమె చేసిన దానిని ఆమెకు నిర్ణయించబడిన దానిని తలంచగా యవనులకు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకులను రాజు కొరకు వెదకనగును. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ రాత్రికాలం నీ సంఘంలో నీ ప్రజల ముందు నీ పక్షంగా నిలవబడి ఉన్నానయ్యా. నన్ను మరుగు చేయండి. మీరే నీ ప్రజలందరితో మాట్లాడండి. అందరికీ వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు, వాక్యాన్ని అంగీకరించే హృదయం యేసు నామములో కలుగునుగాక. వాక్యాన్ని ఎత్తుకుపోయే ప్రతి అనాలోచన, నిద్ర, మగత, ప్రతి డిస్టర్బెన్స్ యేసు నామములో పొమ్మన ఆజ్ఞాపిస్తూ, వాక్యమై ఉన్న యేసయ్య మీరే అందరికీ ప్రత్యక్షం అవ్వండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ అన్న శబ్దం కొంచెం గట్టిగా చెప్పుదా. నేను వాక్యం చెప్తున్నంతసేపు దయచేసి మీ కళ్ళు నా వైపే చూస్తూ ఉండాలి. దేవుని సేవకులు వాక్యం అందిస్తున్నప్పుడు ఎప్పుడైతే వారి వైపుకి తేరు చూస్తారో, వాళ్ళ వైపుకి ఎప్పుడైతే మీ కళ్ళు వాళ్ళ కళ్ళల్లోకి వెళ్తాయో, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, పుట్టుక నుంచి కుంటోడు. దైవజనుడు అయిన పేతురు గారి వైపు తేరు చూడగానే బైబిల్లో రాయబడింది, వాడి చీల మండలంలో బలం వచ్చేసిందంట. మీరు దైవజనుడు వాక్యాన్ని ఉపదేశించే దైవజనుడు వైపు తేరు చూస్తున్నప్పుడు మీరు ఏ బలహీనతలు అయితే పడిపోతున్నారో ఆ బలహీనత మీద జయం వచ్చేస్తుంది. ఆ బలహీనతను జయించడానికి శక్తి వచ్చేస్తుంది. ఎప్పుడైతే దైవజనుడు వైపు తేరు చూస్తాడో ఆయన నోటి నుండి వచ్చే వాక్కు, ఆ మాట మీ జీవితంలో గొప్ప స్వస్థత కార్యాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, దేవుడంట తన వాక్కును పంపే బాగు చేస్తాడు. కాబట్టి దయచేసి మీరు కొంతసేపు మీ కళ్ళు నా వైపుకి ఆర్పకుండా చూస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు అలా చూస్తే నాకు ఏ దిష్టి తగలదు, మీరేమీ ఫీల్ అవ్వద్దు. నాకు అలాంటి సెంటిమెంట్లు ఏమీ లేవు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు దయచేసి నేనే కాదు, ఏ దైవజనుడు ఉపదేశిస్తున్నా వారి వైపుకి తేరి చూడటం నేర్చుకోగలగాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. రాజు అయిన అహష్వేరోషు అని రాజు ఒక సామాన్యమైన రాజు అయితే కాదు. ఇతను ఒక చక్రవర్తి. ఎన్ని దేశాలకి చక్రవర్తి?
బైబిల్లో రాయబడింది 127 దేశాలకి, ఆస్థానాలకు అన్నిటికీ కూడా ఇతని రాజు, చక్రవర్తి. ఇతడంట హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు ఇతనే పరిపాలన చేశాడంట. హిందూ దేశం అంటే మన భారతదేశం, మన భారతదేశం నుండి ఆఫ్రికా దేశం వరకు అతనే పరిపాలన చేశాడు. అలాంటి రాజు ఇతను, అలాంటి చక్రవర్తి ఇతను. ఈ అన్ని రాజ్యాలను జయించిన తర్వాత ఇతను ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఒకటి పెట్టాడు. ఆ ఎగ్జిబిషన్ ఏంటంటే తినకున్న ఘనత, తినకున్న అతిశయం, తినకున్న మహిమ, తినకు అన్ని కూడా ప్రదర్శిస్తాడన్నమాట, అందరికీ చూపిస్తాడు. అదే రాయబడింది బైబిల్లో. చూడండి 4వ వచనం. అతడు తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరిచెను. దేవునికి స్తోత్ర. 180 days, ఒక 180 రోజులు అందరికీ కూడా తన యొక్క ప్రభావాన్ని, మహిమని, ఘనతని, తన అతిశయాన్ని చూపిస్తున్నాడు అన్నమాట. నేను అనుకుంటాను, నేను ఇండియా దేశం నుంచి కోహినూరు వజ్రాన్ని తీసుకొచ్చానని చూపిస్తున్నాడు అన్నమాట. నేను ఆఫ్రికా దేశం నుండి ఇది తీసుకొచ్చాను, పలానా దేశం నుంచి ఇది, అలాగా ఒక్కొక్క దేశాన్ని చూపిస్తున్నాడు. ఈ ఎగ్జిబిషన్ ఎన్ని రోజులు సాగింది? 180 days, 180 రోజుల ఎగ్జిబిషన్ ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ వచ్చిన వాళ్ళు అల్లా చూడటమే. అబ్బా, ఇది ఆఫ్రికా దేశాందంట, ఇది ఆఫ్ఘనిస్తాన్ దేశాందంట, ఇది పాకిస్తాన్ దేశాందంట, ఇది ఇండియా దేశాందంట, ఇది ఇలాగలాగ మాట్లాడుకుంటున్నారు అన్ని దేశాల గురించి. మొత్తం ఘనత అంతా చూపించిన తర్వాత ఇప్పుడు రాజు ఏం చేశాడో తెలుసా? పెద్ద విందు ఏర్పాటు చేశాడు. ఈ విందు ఎన్ని రోజులు సాగిందంటే 7 రోజులు సాగిందంట. తర్వాత వచనంలో రాయబడింది చూడండి. ఆ దినములు గడిచిన తర్వాత రాజు షోషాను కోటలోనున్న అలుపులేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించెను. అలుపులకేంటి, గనులకేంటి, సామాన్యులకేంటి, సామంతులకేంటి, అందరికీ విందు జరుగుతుంది. ఆ విందులో అందరికీ కూడా బంగారపు పాత్రలే, బంగారపు పాత్రలతో అందరికీ సర్వ్ చేయబడుతుంది. ఆ తర్వాత అక్కడ రాజు చాలా కరాఖండిగా ఆజ్ఞించాడంట, ఎవరైనా ఏమైనా తింటానంటే మీరు నిరభ్యంతరంగా పొడ్డించాలి, కావలసినంత, ఎంత తింటే అంత సమృద్ధిగా వాళ్ళకి పెట్టడమే మీ పని అన్నాడు. అంత విందు జరుగుతుంది, అంత చాలా బాగుంది, ప్రజలందరూ చాలా ఖుషీగా ఉన్నారు, అన్నీ చూశారు, రాజు విందును ఆగ్రహిస్తున్నారు. అబ్బాబ్బాబ్బా. ఈ లోపల రాజుగారికి ఒక థాట్ వచ్చిందంట. ఏంటా థాట్ అంటే, అన్నీ చూపించాను కానీ నా భార్యను చూపించలేదు వీళ్ళకి. దేవునికి స్తోత్ర. భార్యను చూపించలేదే. అప్పటికి టాక్ ఉంటుంది, ఇంత సంపాదించాడు రాజుగారి భార్య ఎలాగుందో, ఆవిడ ఎలాగుండుంటుందో. అక్కడక్కడ కూడా కొంతమంది వీళ్ళు అల్లేసే వాళ్ళు ఉంటారు కథలు. రాజుగారి భార్యని ఎప్పుడైనా నేను చూసాను, ఆవిడ జుట్టు చాలా ఊళ్ళగా ఉంటుంది, కర్లీ హెయిర్, అలాగా. ఈ లోపల రకరకాల కథలు పుట్టేసినాయి ఆవిడ అందం గురించి, ఆవిడ సొగసు గురించి. ఇదంతా మరి రాజుగారు ఏమనుకున్నాడు, సడన్గా తనే నిర్ణయించుకున్నాడంట. ఏమనంటే, తన భార్య రాణి అయిన వస్తీ ఆ రాజ కిరీటాన్ని ధరించుకుని తన పక్కన కూర్చోవాలని ఆశపడ్డాడు. ఆశపడి రాణిని కౌరు పంపించాడు. రాణిని ఎప్పుడైతే కౌరు పంపించాడో, రాణిగారు ఇంకో పార్టీలో ఉంది ఆవిడ, అక్కడ ఇంకో పార్టీ చేసుకుంటుంది ఆవిడ. పార్టీ అనంటే మనం ప్రస్తుత పార్టీల గురించి కాదు నేను అంటుంది, ఆ పార్టీలు వేరేవి. దేవునికి స్తోత్ర. ఆ పార్టీలో, అక్కడున్న పార్టీలో ఆవిడ ఉంది, బిజీగా ఉంది. బిజీగా ఉంటే పిలిపించాడు. రాణిగారు చాలా నిరభ్యంతరంగా, మొహమాటం లేకుండా డైరెక్ట్గా అనేసింది, నేను రానని చెప్పి రాజుగారికి అంది. ఈ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా రాజుగారితో చెప్పాడు, రాణిగారు రానందని. ఈ లోపల అక్కడ మళ్ళీ గుసగుసలు మొదలైపోయినాయి. ఏమని? రాజుగారు 127 దేశాలు సాధింతే ఎందుకు, భార్య దగ్గర ఓడిపోతాడు అంటున్నారు. మామూలు టోకులు కాదయ్యి. రాజుగారి పైకి పులిలా కనపడినా భార్య దగ్గరికి వెళ్తే పిల్లి అయిపోతాడు. ఇలాగ రకరకాల మాటలు. ఈ లోపల ఇంకొక పాటలు పుట్టినాయి. రాజుగారి భార్య ఇలాగుంటే రేపొద్దున మన భార్యలు అందరూ ఏం చేస్తారో,
మన భార్యలు మన మాట వినరు. ఇలాగ రకరకాల మాటలు పడితే ఇది రాజుగారికి చాలా ఆగ్రహం తెప్పించేసింది. ఇంత చక్రవర్తిని, 127 ఆస్థానాలకి చక్రవర్తిని నేను పిలిస్తే ఈవిడ రాకపోవటం ఏంటి? అందుకని అత్యాగ్రహం తెచ్చుకుని వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం? ఇంకా వస్తీ నా సమక్షంలో ఇంక ఎప్పటికీ కనపడకూడదు, నా దగ్గరికి ఇంకెప్పటికీ రాకూడదు, అవును పూర్తిగా నా దేశంలోనే ఉండకూడదు. పూర్తిగా అలాంటి కట్టుదిట్టమైన చట్టాలు రెడీ చేసేసాడు ఇంకతను ఆగ్రహం తెచ్చుకొని. ప్రియమైన స్త్రీలారు, ఇక్కడున్న మీ అందరికి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. వివాహాలైన స్త్రీలు, బైబిల్ చెప్తుంది స్త్రీ పురుషుడికి లోబడాలి. ఇందులో ఇంకా వేరే ఆప్షన్ లేదు స్త్రీలకి. ప్రతి స్త్రీ భర్తకి లోబడవలసిందే బైబిల్ చెప్తున్న ధర్మం అది. ఏ స్త్రీ అయితే భర్తకు లోబడుతుందో ఆ భార్య పురుషుని గౌరవిస్తున్నట్లు. నువ్వు నీ భర్తకి లోబడకపోయావంటే నేను అంటాను, నీ భర్తని నువ్వే అవమానపరిచేస్తున్నావు. నీ భర్తని తలదించుకునేలాగా చేసేదానివి నువ్వే. ఏ స్త్రీ అయితే తన భర్తని గౌరవిస్తుందో, సమాజంలో గౌరవిస్తుందో, తన పుట్టింటి దగ్గర గౌరవిస్తుందో, నేను అంటాను ఆ పురుషుడు ప్రపంచాన్ని జయించేసిన రాజే. ఆమేనండి. పురుషులను అనండి వివాహాలు చేసుకున్నవారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నువ్వు ఇచ్చే గౌరవాన్ని బట్టి అతనికి ఉంటుంది తన జీవితం. చాలామంది స్త్రీలు భర్తల్ని విలువ లేకుండా తీసి పాడేసేవారు ఉన్నారు. ఈ వస్తీలాగే గర్వం, వాళ్ళలో ఉన్న గర్వాన్ని బట్టి. ఈవిడ అలాగే గర్విష్టిదై అలాగే చేసింది. రాజు సముఖంలోకి రాకుండానే గెంటి వేయబడింది. ఇప్పుడు మనం చదువుకున్న కథలోకి వెళ్తే, ఇప్పుడు అంటే రాజుగారు ఆగ్రహం చల్లారిన తర్వాత అక్కడ అదే రాయబడింది. ఆగ్రహం చల్లారినప్పుడు, వస్తీ గురించి ఆలోచించి ఆమె మీద ఉన్న కోపం అంతా చల్లారిన తర్వాత, వస్తీ కొరకు అతను చేసిందంతా కూడా ఏం చేశాడు? ఆమెను పంపించి అన్ని చక్కబడిన తర్వాత రాజు పరిచారకులు, రాజు దగ్గరుండే యవన పరిచారకులు ఏమనుకున్నారంటే, రాజుగారికి ఒక అందమైన కన్యకను తీసుకురావాలి మనకి రాణిగా ఉండటానికి అని చెప్పి రాజు పరిచారకులు ఏం చేస్తున్నారో తెలుసా? ఒక అందమైన కన్యకను వెతకటం ప్రారంభించారంట. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పుదా, ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన రాజు కూడా త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన మామూలు ఒక దేశానికి, ఒక రాజ్యానికి రాజు కాదు. ఈ ప్రపంచం, ఈ సృష్టి అంతటికి రాజు. ఆయన మీద రాయబడింది మాట ఏంటో తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే నామాన్ని ధరించుకుని వస్తున్నాడు ఆయన. ఈ ప్రపంచంలో రాజు అని పిలువబడిన ప్రతి ఒక్కడికి ఆయనే రాజు. దేవునికి స్తోత్ర. ఆ రాజు ఎందుకు వస్తున్నాడు? బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. వివాహం ఆడటానికే వస్తున్నాడు, వివాహం చేసుకోవడానికి వస్తున్నాడంట. చూడండి, చదువుదాం ఆ మాట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దము పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చేసింది. ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిని. దేవునికి స్తోత్ర. అక్కడ రాయబడింది, సర్వాధికారియగు ప్రభు ఏలుచున్నాడు, ఆయన వస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది? తన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఏమవుతుందంట? పెళ్లి కొరకు సిద్ధపడుతుందంట, వివాహానికి సిద్ధపడిందంట. దేవునికి స్తోత్ర. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా. ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడున్న పరిచారకులు, దేవుని సేవకులు, పాస్టర్ జాన్ వెస్లీ గారు, ఇక్కడున్న మీ సంఘాన్ని, ఇలాగ యవన పరిచారకులు, ఆయా చోట్ల ఉన్న సంఘ సేవకులు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ పెండ్లి కుమారుడు రాజు కొరకు సంఘాన్ని ఒక అందమైన కన్యకగా తీర్చిదిద్దుతున్నారు. ఆమేనండి. దేవునికి స్తోత్ర. ఒక అందమైన కన్యకగా ఉండటానికి. ఇదే అపోస్తులైన పౌలు గారు కూడా చెప్పాడు. చూడండి, చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయం 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. చాలండి, దేవునికి స్తోత్రం. దైవ సేవకుని యొక్క పనేంటి? సంఘాన్ని ఆ పెండ్లి కుమారుడు కొరకు సిద్ధపరచటమే. ఆ పెండ్లి కుమారుడు కొరకు, రారాజు కొరకు రెడీ చేయటమే. ఏ సంఘం, ఏ సంఘ బిడ్డ, ఏ విశ్వాసి అయితే సిద్ధపడ్డాడో ఆ సిద్ధపడిన సంఘ బిడ్డే ఏమవుతాడో తెలుసా? రారాజు వచ్చినప్పుడు ఎత్తబడతాడు. సిద్ధపడిన వాళ్ళు ఎత్తపడరు. కన్యకే కానీ సిద్ధపడకపోతే లేదు నీకు అది ఎంటర్ అవటానికి. దానికి ఉదాహరణ బైబిల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభువు 10 మంది కన్యకల గురించి చెప్పారు. 10 మంది కూడా కన్యకలే, 10 మంది కూడా పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ 5గురే సిద్ధపడ్డారు, ఇంకా 5గురు సిద్ధపడలేదు. పెండ్లి కుమారుడు వచ్చాడు, సిద్ధపడినోళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు, సిద్ధపడినోళ్ళు ఉండిపోవాల్సి వచ్చింది. ఈరోజు దేవుని సంఘమా, నువ్వు ఆ పెండ్లి కుమారుడు రారాజా యేసు ప్రభువుని వివాహం ఆడటానికి సంఘం సిద్ధపడాలి. చెప్పండి, ఏమవ్వాలి? కొంచెం గట్టిగా చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. మీ పక్క వారి వైపు తిరిగి చెప్పండి, యేసు ప్రభువు త్వరగా వస్తున్నాడు. ఆయన పక్కన కూర్చోటానికి నువ్వు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగ సిద్ధపడాలి? ఏం సిద్ధపడాలి? అక్కడ రాయబడింది, ఆ యవన పరిచారకులంట కేవలం కన్యకను తీసుకెళ్ళట్లేదంట. అక్కడ చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటో తెలుసా? అందమైన కన్యక. చెప్పాలి, ఏ కన్యక? కొంచెం గట్టిగా చెప్పాలి. కన్యకలందరినీ చేసుకోడు ఆయన. ఆయన వివాహం ఆడే సంఘం ఎలాగుండాలని కోరుకుంటున్నాడంటే ఒక అందమైన కన్యకగా సిద్ధపడి ఉండాలి. మీరు అనొచ్చు, యేసు ప్రభువు కూడా అందాన్ని చూస్తాడా అండి అని మీరు అనుకోవచ్చు. కరెక్టే, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే బైబిల్ ఏమో అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని చెప్తుంది. మరి ఇక్కడ దేవుడేమో అందమైన కన్యకను అడుగుతున్నాడు. యేసు ప్రభువు కూడా అందమైన కన్యక కావాలా? మీకు ఒక మాట చెప్తాను, బైబిల్ చెప్తుంది సత్యమే. అందం మోసకరమే. ఇప్పుడున్న అందం రానున్న దినాల్లో ఉండదు. మంచి యవనస్తుడిగా ఉన్నప్పుడు ఉండే అందం, ఆ సొగస్సు వయసు పెరిగే కొలది తగ్గిపోతుంటుంది. ఇప్పుడు నా వయసు 35 సంవత్సరాలు. నేను నా చిన్నప్పుడు ఫోటోలు, నా పాత ఫోటోలు, నా కాలేజ్ డేస్లో ఉన్న ఫొటోస్, లేకపోతే నేను సేవ ప్రారంభంలో ఉన్న ఫొటోస్ చూసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది, అప్పటికిప్పటికేంటి ఎంత లావు అయిపోయాను అనిపిస్తుంటుంది. అప్పుడున్న జుట్టు ఇప్పుడు ఏంటి ఇంత తగ్గిపోయింది, ఇంత పలసన అయిపోయింది అనిపిస్తుంటుంది. అప్పుడు జుట్టు చాలా ఒత్తుగా పెద్ద పొడుగు జుట్టు, ఇప్పుడు ఏంటి పొత్తు అయిపోయి ఖాళీ అయిపోయింది, ఎక్కువ పలచన అయిపోయింది. అప్పుడు చాలా ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉండేవి. ఒక్కొక్కసారి నేను ప్రసంగం ప్రారంభించే 4-5 గంటలు 5-6 గంటలు ప్రసంగించేవాడిని. 5-6 గంటలే, ఇంచుమించుగా 4-5 గంటలు ప్రసంగించేవాడిని. ఇప్పుడు గంటన్నర చెప్పేటప్పటికి నీరసం వచ్చేస్తుంది నా బాడీలోకి. అనుకుంటున్నాను, ఏమైంది ఇంత నీరసం వచ్చేస్తుంది, ఎనర్జీ లెవెల్స్ అంతే. వయసు పెరిగింది కదా, పెరుగుతున్న కొలదే తగ్గిపోతుంది. అందం కూడా అంతే. అక్కడక్కడ నుడతలు కనపడుతున్నాయి, మడతలు కనపడుతున్నాయి. చూసినప్పుడు అనుకుంటున్నాను, ఏంటి అంత మారిపోయినేంటి? అందం మోసమే, ఎప్పుడు ఉండదు. ఇంకొన్ని రోజులు పోతే పొల్లు కూడా ఊడిపోతాయి. లేకపోతే పొల్లు కట్టించుకోవాలి. అందం మోసకరం. బైబిల్ చెప్తుంది సౌందర్యం కూడా వ్యర్థమే. బైబిల్ చెప్తుంది సత్యమే. ఎన్ని మేకప్లు వేసినా సరే ఉండదేమీని. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎంత అలంకరించేసుకుంటారు, ఎంత సౌందర్యం చేసేసుకుంటారు ఈ మట్టి దేహాన్ని. ఎంత సౌందర్యం చేస్తే దేనికండి? ఇది మళ్ళీ మట్టిలోకి కదా వెళ్ళిపోవాలి. హలో, ఉన్నారా ఇక్కడ? మామూలు కన్నాలు కాదు, ఇప్పుడు ఒక్క కన్నం కాదు, ఇక్కడ 4 చుట్టూ కన్నాలు పెట్టేస్తున్నారు, చెవులు చుట్టూని. మామూలుగా కాదు, వాళ్ళ డెకరేషను, వస్త్రాల డెకరేషన్ అన్నీ విపరీతం. కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత సౌందర్యంగా డెకరేట్ చేసుకున్నా ఒకరోజు ఈ మట్టి శరీరం మట్టి అయిపోయి కుళ్ళిపోవాల్సిందే కదా.
అందుకనే బైబిల్ చెప్తుంది అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. మరి ఏంటి యేసు ప్రభువుకి అందమైన కన్యక కావడం ఏంటి? యవన పరిచారకులు, దేవుని సేవకులు యేసు ప్రభువుని వివాహం ఆడటానికి సంఘాన్ని ఎందుకని అందమైన కన్యకగా తీర్చిదిద్దాలి? అందమైన కన్యక ఎందుకు సిద్ధపరచాలి? మీకు ఒక సత్యం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు బాహ్య అందాన్ని కోరుకోవట్లేదు. బైబిల్లో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు సమూయేలు అనే ప్రవక్తతో. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. సమూయేలు, నువ్వు ఆ పొడుగును చూసి పడిపోతున్నావు, వాళ్ళకున్న యొక్క బలాన్ని చూసి పడిపోతున్నావు. గుర్తుపెట్టుకో, నేను మనుషులలాగా పై రూపాన్ని చూడను, నేను అంతరంగాన్ని చూస్తానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత పొడుగ్గా ఉన్నావో అది దేవుడు చూడ్డు. నువ్వు ఎంత ఎత్తరగా ఉన్నావు, ఎంత బలంగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు, ఎంత తెల్లగా ఉన్నావు, దేవుడికి అక్కర్లేదు. దేవుడికి సంఘంలో కావాల్సింది అంతరంగంలో అందం. చెప్పండి, ఏ అందం కావాలి ఆయనకి? లోపల అందం కావాలి, అంతరంగంలో అందం కావాలి. చూడండి, మనకి చిన్నప్పుడు ఒక పోయం ఉండేది తెలుగులో. మేడి పొండు చూడు, పొట్టిప్పి చూడు. ఈ దినాన్ని చాలా బతుకులు ఇలాగే ఉంటున్నాయి. పైకి ఎంత తెల్లగా, ఎంత అందంగా, ఎంత ఎత్తరగా కనపడినా గుణం, లోపల క్యారెక్టర్, అంతరంగం భయంకరమైన పురుగులు. దేవుడు అంటున్నాడు, నాకు బాహ్య అందం వద్దు, అంతరంగంలో అందం కావాలి. ఎందులో అందం కావాలి? కొంచెం గట్టిగా చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. అంతరంగంలో లోపల అందం కావాలి. లోపల అందాన్ని కోరుకుంటున్నాడు ఆయన. ఏ సంఘ బిడ్డ అయితే అంతరంగంలో అందాన్ని దేవుడికి కనపరచగలుగుతాడో ఆ బిడ్డ, ఆ వ్యక్తి లేదా సంఘం ఆయన పక్కన కూర్చోడానికి ఒక సింహాసనం ఏర్పరుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. అలాగ అందంగా సిద్ధపడిన సంఘాన్ని వివాహం ఆడటానికి ఆయన త్వరగా ఆ మేఘమండలం మీదకి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు అలాగ సిద్ధపడిన సంఘం ఆయన దగ్గర ఎదుర్కోవడానికి వెళ్ళిపోతుంది. ఆమేన్ గట్టిగా స్తోత్రం చెప్పి చెప్పుదా. హల్లెలూయా. ఇప్పుడు మీకు బైబిల్లో కొంతమందిని దేవుడు అందంగా పోల్చాడు, అందగత్తెలుగా పోల్చాడు. బైబిల్లో కొంతమంది పేరు ఒకటే చెప్పలేదు, వాళ్ళ అందాన్ని ప్రస్తావించాడు. రూపసి, అధిక సుందరి, ఏ లోపం లేదు. ఇలాగ దేవుడు కొంతమందిని చాలా స్పష్టంగా, కొంతమందిని స్పెసిఫిక్గా మాట్లాడాడు బైబిల్లో. ఈరోజు అలాంటి వ్యక్తులు కొంతమందిని ఈ రాత్రికాలం మీకు చూపించాలని ఆశపడుతున్నాను. దేవుడు ఏ అందాన్ని గురించి అక్కడ మాట్లాడాడో ఈరోజు మీతో ఒక నలుగురు స్త్రీలను చూపిస్తాను బైబిల్లో. చూడండి, మీ బైబిల్ గ్రంథాలని తెరవండి. ఆదికాండం 24వ అధ్యాయం 16వ వచనం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. చాలండి, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది, ఆమె పేరు రెబ్కా. ఈ రెబ్కా ప్రతి వివాహంలో గ్యారంటీ మాట్లాడుకునే స్త్రీ ఈవిడి. ఏ వివాహంలోనైనా ప్రదానం చేసేటప్పుడు గ్యారంటీ, ప్రదానం చేసేటప్పుడు, ముఖ్యంగా ప్రదానం చేసేటప్పుడు ఈ స్త్రీ గురించి మాట్లాడకుండా ప్రధాన కార్యక్రమమే చేయరు. అవునండి, సత్యం అది. ఒకవేళ వివాహాల్లో ఏదైనా ఒకవేళ ఉపమానంగా తీసుకోవాల్సి వస్తే గ్యారంటీ ఈ రెబ్కానే తీసుకుంటారు ఉపమానంగా, రెబ్కా ఇస్సాకుల్నే. ఎందుకంటే ఒక ఆదర్శమైన దంపతులు వెళ్ళావు. వీళ్ళ మ్యారేజ్ వీళ్ళు చూసుకుని చేసుకోలేదు వెళ్ళావు. హలో, ఉన్నారా మీరు ఇక్కడ? వీళ్ళ క్యాస్ట్లో వీళ్ళు ఇవేమి చూసుకోవడమో, లేకపోతే కూర్చుని మాట్లాడుకోవడమో, కొన్ని రోజులు డేటింగ్ చేయటమో, వెస్ట్రన్ కల్చర్ లాగా వీళ్ళది ఏం జరగలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఎలియాజర్ తీసుకొచ్చాడు, తీసుకురాగానే సైలెంట్గా పెళ్లి చేసుకున్నాడు, అంతే, ఇంక అయిపోయింది. నాకు నచ్చలేదు, పెళ్లి చూపులు ఏం జరగలేదు. వీళ్ళకి పెళ్లి చూపులు లేవు, వీళ్ళొచ్చి భోజనాలు చేయడం ఏమీ లేవు. ఇంకా డైరెక్ట్ పెళ్ళి, ఎలియాజర్ తీసుకొచ్చాడు, ఇంక పెళ్ళి అయిపోయింది, అంతే. దేవునికి స్తోత్రం. చాలా ఆదర్శమైన దంపతులు వీళ్ళు. అయితే ఈ రెబ్కా గురించి మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో దేవుడు చాలా స్పష్టంగా, పరిశుద్ధాత్మ దేవుడు
చాలా స్పష్టంగా ఒక మాటని స్పెసిఫిక్గా రాయించిన మాట ఏంటో తెలుసా? ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అని చెప్తూ ఒక మాట ఇచ్చారు. ఆమె ఎందుకంత చక్కనిదని పరిశుద్ధాత్మ దేవుడు నొక్కి నొక్కి మాట్లాడాడంటే, ఏ పురుషుణ్ణి ఆమె కూడలేదు. దేవునికి స్తోత్ర. ఏ పురుషుడిని కోడలేదు అంటే ఆమె వివాహం అయ్యే వరకు ఆమె చాలా పవిత్రంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది. ఈ దినాన్ని అలాగ లేరు. వివాహానికి ముందు చాలా స్టోరీలు ఉంటున్నాయి, ఇప్పాలే కానీ. హలో, ఎందుకు ఉండట్లేదు? చదివితే మామూలుగా ఉండట్లేదు. అయ్యి స్కూల్లో ఒక కథ, కాలేజీలో ఒక కథ, జాబ్కి వెళ్తే ఒక కథ, వీధిలో ఒక కథ, ఊర్లో ఒక కథ. ఈవిడికి అలాంటి కథలు ఏమీ లేవు. ఈవిడికి బైబిల్లో చాలా స్పెసిఫిక్గా స్పష్టంగా రాయించిన మాట ఏంటంటే, ఏ పురుషుడు ఆమెను కోడలేదు. దేవునికి స్తోత్ర. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రికాలం మీతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఎప్పుడైతే స్త్రీ పురుషుల మధ్యన కలయిక జరుగుతుందో, కలుస్తారో, వారిద్దరూ ఏమైపోతున్నారో తెలుసా? ఏక శరీరం అయిపోతున్నారు. వారిద్దరూ కూడా ఒక నిబంధనలోకి వెళ్ళిపోతున్నారు, ఒక అగ్రిమెంట్లోకి వెళ్ళిపోతున్నారు. నిబంధన. దేవునికి స్తోత్రం. ఈ నిబంధన ఒక్కసారి నిబంధనలోకి వెళ్ళిపోయారు అంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? వీళ్ళ మరణం వరకు ఇంకా నిబంధనలో కట్టుబడి ఉండిపోవలసిందే. మరణం వరకు ఇంకా నిబంధనల నుంచి వేరు తీయటానికి లేదు వీళ్ళని. అందుకనే క్రైస్తవ వివాహాల్లో, ముఖ్యంగా క్రైస్తవ వివాహాల్లో పెళ్ళి అనేది ఎలాగ చేస్తారో తెలుసా? ప్రమాణాల ద్వారానే చేస్తారు. నిబంధన. చెప్పండి ఏంటి? నిబంధన. స్త్రీ పురుషులు నిలబెట్టి ఇదే మాట చెప్తారు. ఇది మొదలుకొని నా జీవిత కాలం, నా మరణం వరకు మేలైనా కీడైనా, కలిమైనా లేమైనా, ఆరోగ్యమైన అనారోగ్యమైన, నేను నిన్ను ప్రేమిస్తాను. వాక్యానుసారంగా నా సొంత శరీరం వల్ల నిన్ను ప్రేమిస్తాను. నేను నీకు లోబడి ఉంటాను. వాక్యానుసారంగా అన్ని విషయాల్లో నీకు నేను లోబడి ఉంటాను. ఇప్పుడు భార్య చెప్తుంది, నేను నిన్ను సంరక్షిస్తాను, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను భరిస్తాను, నేను నిన్ను పోషిస్తాను, నేను నిన్ను సంరక్షిస్తాను, ఈ చొప్పున జరిగిస్తానని దేవుని సన్నిధిలో, దైవజనుల సమక్షంలో, సంఘం సమక్షంలో, బంధుమిత్రుల సమక్షంలో నీ చేతిలో నా చేయి వేసి ప్రమాణం చేస్తున్నాను. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమైన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నిన్ను నా భార్యగా లేదా నిన్ను నా భర్తగా స్వీకరిస్తున్నాను. పెళ్లి ప్రమాణాలు మర్చిపోయి ఉంటారు మీరు అందరూ. ఈ పెళ్లి ప్రమాణాలు మర్చిపోవడానికి లేదండి, ఇది మన నిబంధన. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అప్పుడు పాస్టర్ గారు ఏమంటారు తెలుసా? వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు చేసుకుని ప్రమాణాలను బట్టి, వీళ్ళు ఒకరితో ఒకరు చేసుకుని నిబంధనను బట్టి ఈ రోజు నుంచి వీళ్ళిద్దరు భార్యాభర్తలని నేను ప్రకటన చేస్తున్నాను అంటాడు. అంతే అంతే. ఆ క్షణంతో వీళ్ళిద్దరు భార్యాభర్తలు అయిపోయారు. అందుకని క్రైస్తవ వివాహాలకి ప్రమాణమే ముఖ్యం, తాళి కట్టడం కాదు. హలో, ఉన్నారా ఇక్కడ? చాలామంది అది అన్యుల ఆచారం, తాళి కడితే పెళ్ళి కాదు. క్రైస్తవ ప్రకారం ఒకరితో ఒకరు చేసుకునే ప్రమాణం లేదా నిబంధనతోనే వీళ్ళిద్దరు ఒకటైపోయారు. బైబిల్ కూడా అదే చెప్తుంది. స్త్రీ పురుషులు ఎప్పుడైతే ఒకరినొకరు కలుస్తారో వారిద్దరు కూడా ఏమైపోయారంటే ఒక నిబంధనలోకి వెళ్ళిపోయారంట. ఈ నిబంధన ఎప్పుడు దాకా ఉంటుందంట? బైబిల్ చెప్తుంది మరణం వరకు వీరిద్దరూ కూడా ఒక్కరికొకరు ఆ నిబంధనకి బొద్దులంట. చూడండి, చదువుదాం ఆ మాట. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూద్దాం. చూడండి. సహోదరులరా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను.
భర్త గల స్త్రీ భర్త బ్రతికియున్నంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి ఆమె బద్దురాలు గాని భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రం ఆమె విడుదల పొందెను. అంటే భర్త ఉంటుండగా వేరే ఒకరిని పెళ్లి చేసుకోవడానికి కానీ వేరే ఒకరితో జీవించడానికి కానీ కుదరదు. బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది ప్రతి స్త్రీకి ఒక్కడే భర్త ఉండాలి, ప్రతి పురుషుడికి ఒక్కదే భార్య ఉండాలి. మీరిద్దరు ప్రమాణాల ద్వారా ఒకటైన తర్వాత వీరికి ఒక బ్రతికున్నంత కాలం వీరు ఒకరికొకరు ఇంక బొద్దులే వాళ్ళు చేసుకున్న ప్రమాణానికి, దాన్ని మీరటానికి లేదు. బైబిల్ అదే చెప్తుంది. అయితే తర్వాత ఇంకా చదవండి 3వ వచనం. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారి అనబడును గాని భర్త చనిపోయిన ఎడల ఒకవేళ భర్త చనిపోతే ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను గనుక ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహం చేసుకొని వ్యభిచారిని కాకపోవును. భర్త చనిపోయిన తర్వాత ఇవిడు వేరే వ్యక్తిని వివాహం చేసుకున్నది అనుకోండి, ఇది వ్యభిచారం కాదు. ఎందుకంటే నిబంధన అనేది పోయింది, చచ్చిపోయాడు కాబట్టి. బైబిల్ అదే చెప్తుంది. కాబట్టి ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, చూడండి 4వ వచనంలో అంటాడు పౌలు గారు, కావున నా సహోదరులారా మనం దేవుని కొరకు ఫలం ఫలించునట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం ఏదైతే పాపం అని చెప్పిందో ఆ పాపం విషయంలో మీరు చచ్చిపోయారు కాబట్టి మీరు వేరొక పురుషుడైన యేసుని చేరగలిగారు. మీరు నమ్మితే ఆమేనని గట్టిగా చెప్పండి. మనము పాపంలో ఉన్నంత వరకు యేసైకి కనెక్ట్ అవ్వలేం. మనం పాపంలో ఉన్నంత వరకు మనం పాపానికి దాసులమే. పాపం మన మీద ఏలుబడి చేస్తూనే ఉంటుంది. మనం పాపంతో నిబంధనలో ఉండిపోయాం. ఎప్పుడైతే మనం పాపం విషయంలో చచ్చిపోయామో, మృతి పొందామో, మనం ఎప్పుడైతే మృతి పొందామో మనం వేరొక పురుషుడు అనగా యేసు ప్రభువుతో ఒక కొత్త నిబంధనలోకి వచ్చేసాం. ఆ కొత్త నిబంధనని మనకి యేసు ప్రభువు తన రక్తంతో చేశాడు. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకనే బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే పాపం విషయంలో చచ్చిపోయి క్రీస్తులో మళ్ళీ తిరిగి లేగటానికి. హల్లెలూయా. అదే అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు 6వ అధ్యాయంలో. చూడండి, చదువుదాం 3వ వచనం నుండి. 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? బాప్తిసం వల్ల మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మీరు అదంతా మీరు చదువుకుని రండి. అక్కడ రాయబడింది మనం పాపానికి దాసులు. మీ ఆరోగ్యం అంతా అదే చెప్పుకుని వచ్చి అప్పుడు పౌలు గారు ఈ విషయం చెప్పుకొచ్చాడు 7వ అధ్యాయంలో. అక్కడ అంటాడు 11వ వచనంలో, అటువల్లే మీరును పాపం విషయమై మృతులుగాను, పాపం విషయంలో మీరు చచ్చిపోయారు. ఇప్పుడు ఏమైంది? దేవుని విషయమైన ఈ క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. మీరు యేసు ప్రభువులు ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చేసారు. ఈ రాత్రికాలం ఇక్కడ ఇంకా ఎవరైనా ఉంటే, మీరు ఇంకా ఇక్కడ ఎవరైనా సరే బాప్తిసం పొందని వారు ఉంటే, యేసు రక్తంలో మీ పాపం కడుక్కొని వారు ఎవరైనా ఉంటే, నేను అంటాను నువ్వు రావాల్సిన మొట్టమొదటి అందం ఏంటో తెలుసా? క్రీస్తుతో నువ్వు కనెక్ట్ అవ్వగలగాలి. దేవునికి స్తోత్రం. చాలామంది పాపంలో జీవిస్తారు, బాప్తిసం పొందరు, అదే పాపంలో ఉంటారు. చర్చికి వస్తుంటారు, పరిచర్య చేస్తారు, చర్చిలోకి వస్తారు, పాటలు పాడతారు, చర్చిలోకి వస్తారు, అన్నీ చేస్తుంటారు. కానీ పాపం విషయంలో చావటానికి ఇష్టపడరు. వీళ్ళు పాప విషయంలో సమాధి చేయబడడానికి ఇష్టపడరు. ఇంకా టైం ఉందండి బాప్తిసం పొందటానికి. హలో, ఉన్నారు ఇక్కడ? ఇంకా టైం ఉందండి రక్షణ పొందటానికి. ఇంకా ఆలోచిస్తున్నాను, మా అమ్మని అడగాలండి. అయ్యో సహోదరుడా, సహోదరి, నువ్వు పాపం విషయంలో చచ్చిపోతేనే క్రీస్తు అని వేరొక పురుషునికి ప్రదానం చేయబడతావు. నువ్వు పాపంలో ఉన్నంత వరకు క్రీస్తుతో జత కట్టడానికి కుదరదు. ఈ రెబెకాకున్న అందం ఏంటో తెలుసా? ఈమె ఒకే పురుషుడితో నిబంధనలో ఉంది. ఆ ఒక్క పురుషుడే ఇస్సాకు.
దేవునికి స్తోత్రం. నువ్వు పాపానికి క్రీస్తుకి కూడా దాసుడిగా ఉండలేవు. నువ్వు పాపానికి క్రీస్తుకి కూడా నువ్వు ఇద్దరిని యజమానులుగా పెట్టుకోలేవు. ఉంటే ఒక్కడే యజమానుడు ఉండాలి, ఆ ఒక్కడే క్రీస్తు అయి ఉండాలి నీ జీవితంలో. నువ్వు పాపంలో ఉంటూ నేను యేసయ్యను వెంబడిస్తున్నాను, పాపంలో ఉంటూ నేను యేసయ్య కొరకు బతుకుతాను, కుదరదు. అది పాపంలో చస్తేనే యేసు కొరకు బ్రతకగలవు, యేసు కొరకు జీవించగలుగుతావు, యేసు కొరకు ప్రకాశించగలుగుతావు. నమ్మితే ఆమేనన్న శబ్దం కొంచెం గట్టిగా చెప్పుదా, ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాట నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్లో సమరయ స్త్రీ ఉంది. ఆమె యేసుప్రభువు వారు అడిగారు, యేసుప్రభువు వారిని అందే, నాకు నువ్వు తనువిచ్చా నీళ్ళు కావాలని అడిగింది సమరయ స్త్రీ. యేసుప్రభువు వారు అడిగితే తప్పకుండా నీకు ఇస్తాను ఆ నీళ్ళు. అయితే నువ్వేం చేయాలో తెలుసా, మొట్టమొదటిగా నీ భర్తను తీసుకురావాలంది ఆయన అన్నాడు. ఆయన ఎవరిని తీసుకురావాలి? నీ భర్తను తీసుకుని వస్తేనే ఇస్తాను నీకు ఆ నీళ్ళు అన్నాడు. ఆవిడంది, అయ్యగారండి మాకు పెళ్ళి అవ్వలేదండి అంది. అప్పుడు ఆయన అన్నాడు, నీకు పెళ్ళి అవ్వలేదు కరెక్టే, కానీ నీకు ఇప్పుడు 5 ఉంచుకున్నావు, వదిలేసావు, ఇప్పుడు 6 ఇంకొకడు ఉన్నాడు, ఆడుకొని భర్త కాదన్నాడు ఆయన. కరెక్టేనండి మీరు చెప్పింది అంది. నేను అనుకుంటాను ఆ క్షణంలో, ఇంకా 6 కూడా వద్దు, 7గా నువ్వే కావాలంది ఆయన్ని. దేవునికి స్తోత్ర. అందుకని ఆమె బ్రతుకు మారిపోయింది. ఆమె తన ఊరికెళ్ళి చెప్పిన సువార్త ఏంటో తెలుసా, నా గురించి నాతో చెప్పిన ఆయన వచ్చాడు, ఆయన మెస్సయ్య కాడా, ఆయన నేను కనుగొన్నాను, నేను ఆ మెస్సయ్యని నేను కనుగొన్నాను. దేవునికి స్తోత్ర. ఈరోజు రాత్రి నువ్వు పాపంలో ఉంటే యేసు ప్రభువు ఇచ్చే ఆ జీవజలాన్ని పొందుకోలేవు. పాపమైన నిబంధనలు నువ్వు చచ్చిపోతానే యేసు ప్రభువు ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకోగలుగుతావు. ఆమేన్ అన్న శబ్దం కొంచెం గట్టిగా చెప్పుదా. ఆమేన్, హల్లెలూయా. సంఘంలో ఉండవలసిన కన్యక, ఉండవలసిన మొట్టమొదటి అందం క్రీస్తుతోనే నువ్వు పెనవేయబడాలి, క్రీస్తుతోనే నువ్వు అంటకట్టబడాలి. పాపంతో ఇంకా జోలి లేదు నీకు. ఇక్కడ ఇంకా ఎవరైనా బాప్తిసం లేని వారు ఉంటే ఈ రాత్రి కాలమైన ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు బైబిల్లో ఇంకొక సౌందర్యవతిని చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, ఆమె గురించి బైబిల్ ఏమని రాయబడిందో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగైలు, అతని భార్య పేరు అబీగైలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై, ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను, రూపసి అయి ఉండెను. దేవునికి స్తోత్ర. ఇక్కడ కనపడుతున్న ఇంకొక స్త్రీ కనపడుతుంది. ఈ స్త్రీ అంట, ఈ స్త్రీ పేరు అబీగైల్ అంట. ఈ స్త్రీ రూపసి. ఈమెకున్న అందం ఏంటో తెలుసా? పైన రాయబడింది, సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను, అందగత్తేవిడి. ఈమెకున్న అందం ఏంటంటే బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నాడు, సుబుద్ధి. ఈమె భర్త పేరు నాబాలు. ఇతని గురించి రాయబడింది కింద, చర్యలన్నిటిని బట్టి చూస్తే ఇతనంట మోటివాడు, దుర్మార్గుడంట. వీళ్ళ తాత పేరేమో కాలేబు. ఇశ్రాయేలీయుల్ని వాగ్దాన భూమికి నడిపించిన యెహోషువ తర్వాత కాలేబు. అలాంటి గొప్ప హీరో కడుపును పుట్టాడు, కానీ ఇతను బతుకు చూస్తే మొరటోడు, మోటోడు, రెండోది దుర్మార్గుడు. ఇతనికి దేవుడిచ్చిన భార్య సుబుద్ధి కలిగిన భార్య. ఈమె పేరు అబీగైలు. అయితే ఇక్కడ మనం ఈ అబీగైలు గురించి మాట్లాడడానికి ముందు కొన్ని నిమిషాలు ఈ యొక్క మొరటోడు గురించి మాట్లాడదాం. ఈ నాబాలు తన దగ్గర ఉన్న గొర్రెలన్నింటినీ కూడా అడవికి పంపించేవాడు. ఇప్పుడంటే ఆస్తి డబ్బు, అప్పట్లో ఆస్తి డబ్బు కాదు, పశువులే. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గర ఎంత ఎక్కువ పశువులు ఉంటే అంత ధనవంతుడని. బైబిల్లో యోబు గురించి మాట్లాడినప్పుడు యోబుకున్న ధనం ఏంటో తెలుసా? పశువులే. వేలుకు వేలు పశువులు ఉన్నాయి అతని దగ్గర. ఈ నాబాల్ దగ్గర ఉన్న పశువులు ఏంటంటే గొర్రెలు. ఈ గొర్రెలన్నీ అడవికి పంపిస్తే దావీదు సౌలు దగ్గర నుండి పారిపోయి అడవిలోనే ఉంటూ ఈ నాబాల్ యొక్క గొర్రెలన్నిటికి కూడా కాపలా కాసాడంట. తన పనులు కాపలా కాసారంట.
ఒక్క జంతువు కూడా, ఒక క్రూర మృగం కూడా అడవిలోని ఇతను గొర్రెలు ముట్టుకోకుండా చక్కగా కాపలా కాసి పెట్టారు. ఇప్పుడు గొర్రె కత్తిరించే టైం వచ్చింది, బొచ్చు కత్తిరించే టైం. ఆ బొచ్చు కత్తిరించే టైంలో చాలా లాభం వస్తుంది. కాబట్టి బొచ్చు కత్తిరించే టైంకి మొత్తం అడవిలో ఉన్న పశువులన్నీ, గొర్రెలన్నీ కూడా నాబాలు ఇంటికి వచ్చేసినాయి. దావీదు ఏం చేశాడో తెలుసా? మనం ఇప్పుడు ఇంతకాలం ఇతని పశువులకి మనందరం కాపలా కాసాం, ఒక జంతువు కూడా తినకుండా మనం కాపలా కాసాం, కనీసం మనమైనా కూడా ఒక గొర్రెను కూడా పట్టుకుని వెళ్ళి తినలేదు. కాబట్టి నాబాలు దగ్గరికి వెళ్ళి కుస్సులు మడిగి, నాబాలు నీకు వచ్చిన లాభంలో ఏదైనా దావీదు అడిగాడు, కొంచెం ఇమ్మన్నాడు, ఆ లాభం ఏమైనా ఇమ్మన్నాడు అని చెప్పి అడగండి అని చెప్పి 10 మందిని పంపించాడంట. ఎంతమందిని? 10 మందిని పంపించాడు. నేను అనుకుంటాను దావీదు చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్తోనే పంపించాడు. ఎక్కువ ఇచ్చేస్తాడేమో, ఒక్కడైతే మొయ్యలేడని 10 మందిని పంపించాడు. ఈ 10 మంది వెళ్ళిన తర్వాత ఈ నాబాల్ అంటాడంట, ఆ దావీదు ఎవడా దావీదు? ఇలాగ చాలా తృణీకరించి హేళనగా మాట్లాడాడంట దావీదుని. దావీదు పనివారు వెనక్కి తిరిగి వచ్చేసారు. వెనక్కి వచ్చేసి దావీదుకి విషయం చెప్తే దావీదు చాలా రౌద్రుడైపోయాడు. నేను ఎవరిని అంటాడా? ఇప్పటి వరకు అతను పనులకి తెలియదా? ఇక్కడ నేను వాళ్ళ కాపలా కాసానా? అతను గొర్రెలకు నేను సెక్యూరిటీ ఇచ్చానా? ఇంతలా పోషింతే ఇతను నన్ను ఎంత తోలనాడి మాట్లాడతాడా అని దావీదు చాలా రౌద్రం తెచ్చేసుకున్నాడు. ఆ టైంలో ఈ అబీగైలు, ఎవరు? అబీగైలు. తెలుగు బైబిల్లో చాలా క్లియర్గా ఒక మాట రాస్తుంది పవిత్ర గ్రంథంలో, తెలుగు పవిత్ర గ్రంథంలో సుబుద్ధి అనే మాటకి ఏమని రాస్తుందంటే జ్ఞానం గల స్త్రీ అని రాస్తుంది. సుబుద్ధి అనే మాటకి ఇదే రెఫరెన్స్లో పవిత్ర గ్రంథంలో సుబుద్ధికి జ్ఞానం గల అని రాసింది. ఈవిడ చాలా జ్ఞానవంతురాలు. దేవునికి స్తోత్ర. గుర్తుపెట్టుకోండి స్త్రీలారా, బైబిల్ చాలా క్లియర్గా చెప్తున్న మాట ఏంటో తెలుసా? జ్ఞానురాలు ఇల్లుని, 3 రాలు ఇల్లుని. ఈ దినాన్ని చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవటానికి స్త్రీలే మెయిన్ కారణం. ఎందుకంటే ఇల్లు కట్టేది పురుషుడు కాదు, ఇల్లు కట్టే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? దేవుడు స్త్రీకే ఇచ్చాడు. స్త్రీయే కట్టాలి ఇల్లుని. కుటుంబం నిలబెట్టాలన్నా, కుటుంబాన్ని పడగొట్టేయాలన్నా అది స్త్రీ చేతిలోనే ఉంది. అందుకని స్త్రీలు జ్ఞానం అడగాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. జ్ఞానం అడిగితే, నువ్వు జ్ఞానురాలు అయితే నీ ఇల్లు చాలా దీవించబడిపోతుంది. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఆ భర్త అయితే మొరటోడు, కానీ ఈవిడ మాత్రం చాలా జ్ఞానం కలిగింది. ఈవిడ చాలా సుబుద్ధి కలిగిన స్త్రీ, మంచి బుద్ధి కలిగిన స్త్రీ. ఈవిడకున్న మంచి బుద్ధికున్న కొన్ని లక్షణాలు చెప్తాను చూడండి, చదువుదాం. మళ్ళీ ఆ సమూయేలు గ్రంథంలోకి వచ్చేయండి. ఈవిడకున్న మంచి లక్షణాలు కనపడితే 18వ వచనం, 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనం. అబీగయీలు నాబాలుతో ఏమీయూ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 చాలండి. దేవునికి స్తోత్ర. దావీదు రౌద్రుడైపోయి వచ్చేస్తున్నాడు ఇప్పుడు నాబాల్ని చంపేయటానికి. అలాంటి టైంలో అబీగైలు, ఈ జ్ఞానం గల ఈ స్త్రీ, ఈ సుబుద్ధి కలిగిన ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా? మొట్టమొదటి లక్షణం, జ్ఞానం లేదా సుబుద్ధికున్న మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? త్వరపడి. చెప్పండి ఏంటి? కొంచెం గట్టిగా చెప్పాలి. ఈ దినాన్ని చాలామంది త్వరపడరు, లేట్ చేసేస్తుంటుంటారు. త్వరపడడానికి ఇష్టపడరు, తొందరగా చేయటానికి ఇష్టపడరు. ఒక రక్షణే పొందటం అనుకోండి, ఎంత లేట్ చేస్తుంటారో రక్షణ కొరకు. దేవుడు మాట్లాడుతుంటాడు, దైవజనులతో మాట్లాడుతుంటాడు, వ్యక్తిగతంగా మాట్లాడుతుంటాడు, వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. డిసెంబర్ 25కి తీసుకుంటానండి. హలో, తొందర లేదు వీళ్ళకి త్వరపడట్లేదు, రక్షణ కొరకు త్వరపడట్లేదు. దేవుడు పిలుస్తాడు, సేవ చేయి నా కుమారుడు అంటుంటాడు, ప్రవచనాలతో మాట్లాడతాడు, దర్శనాలతో మాట్లాడుతుంటాడు. త్వరపడరు. ఉద్యోగం చేసుకునండి, మా తమ్ముడికి పెళ్లి చేయాలండి, చెల్లికి పెళ్లి చేయాలండి, ఇల్లు కట్టాలండి. దేవుడు మాట్లాడుతుంటాడు, రా సేవకి రా. అబ్బో, త్వరపడరు.
హలో, ఉన్నారా ఇక్కడ? దేవునికి స్తోత్రం. త్వరపడరు. త్వరపడటం ఇష్టం ఉండదు వీళ్ళకి. వీళ్ళకి లేట్ చేయటం అంటే ఇష్టం. పరిచర్యకి త్వరపడరు. దేవుడికి ఏదైనా ఇవ్వటానికి త్వరపడరు. ప్రేరేపిస్తాడు. ఇక్కడ మందిరంలో ఈ పరిచర్య, మందిరంలో ఈ అవసరత ఉంది, నీకు వచ్చిన దాంట్లో ఇది దేవుడికి ఇవ్వి. త్వరపడరు. లేట్ చేసేస్తుంటారు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు సంఘానికి కావలసిన జ్ఞానం ఏంటో తెలుసా? త్వరపడాలి. చెప్పండి, ఏం చేయాలి? త్వరపడాలి. అందుకనే దేవుడు ఒక మిక్కిలి చిన్నదైన ఒక జీవిని చూసి అన్నాడు, నేర్చుకో అన్నాడు. ఆ మిక్కిలి చిన్నదైన జీవి పేరు చీమ. అది జ్ఞానం కలిగిన జీవి. అది దేవుడు అన్నాడు, ఓయ్ సోమరే, ఓయ్ లేట్ చేసేసేవాడా, జాగ్ చేసేవాడా, ఇలా చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకో. దాని బ్రెయిన్ ఎంత ఉంటుంది? అదే ఎంత ఉందంటే దాని మెదడు ఎంత ఉంటుందండి? అలాంటి మెదడు, చిన్న మెదడు అంత, దాని దగ్గరికి దేవుడు ఎంతో జ్ఞానం ఉన్నదట దానికి. నేర్చుకోవాలి. ఏంటి దానికి ఉన్న నేర్చుకునేది? త్వరపడుతుంది. ఏంటి దానికి ఉన్న త్వరపాటు? ఎప్పుడో రాబోయే వర్షాకాలం కొరకు ఈ ఎండాకాలం అంతా కూర్చేసుకుంటుంటుంది. హలో, ఉన్నారా మీరు ఇక్కడ? వర్షాకాలం వచ్చింది అప్పుడు చూద్దామని అంటది. అది వర్షాకాలం ఎప్పుడు వస్తుందో ముందుగానే గెస్ చేసి ఇప్పుడు నుండే కూర్చుకోవడం మొదలెట్టేస్తుంటుంది. త్వరపడుతుంది. సంగమా, ఇప్పుడు జరుగుతున్న ఇక సంభవాలను చూసి త్వరపడు, సిద్ధపడు. దేవుడు రాకడ గుర్తులు ఏర్పడుతున్నాయి, సిద్ధపడు. ఇంకా అనాలోచనగా ఉండకు, త్వరపడు. దేవునికి స్తోత్రం. పర్లేదు, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. త్వరపడాలి. నువ్వు త్వరపడుతున్నావంటే నువ్వు ఒక జ్ఞానం కలిగిన వ్యక్తివి, నువ్వు సుబుద్ధి కలిగిన వ్యక్తివి. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా. ఈ దినాన్ని చాలామంది సోమర్లు ఎక్కువైపోయారు సంఘాల్లో. సోమర్లే, ఈ త్వరపట్లేదు, సోమర్లు. వాళ్ళందరూ సోమర్లే. బైబిల్ చెప్తున్న చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. ఆ త్వరపట్లేదు సోమరులందరూ కూడా. కూర్చుకుందా. రాబోయే దినాల్లో వాక్యం దొరుకుతుందో లేదో తెలియదు. వాక్యం కరువైపోతుంది. కూర్చుకో, ఇప్పుడే టైం ఉంటుండగానే. సిద్ధపడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. ప్రగల్భాలు పలికేస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చేస్తాం, సెక్యులర్ అనే మాటను తీసేస్తాం, ఇలాగ రకరకాల ప్రగల్భాలు పలికేస్తున్నారు. ఒకవేళ బైబిల్ నిషేధిస్తే, బైబిల్ అనేదాన్ని పూర్తిగా ఎవరి చేతిలో ఉండకూడదంటే త్వరపడు. బైబిల్ కంఠస్థ చేయి, హృదయంలో పెట్టుకో బైబిల్ని. దేవునికి స్తోత్రం. త్వరపడు చేయి. ఉపవాసాలుండు, త్వరపడు. ప్రార్థనలు చేయి, త్వరపడు. నువ్వు అప్పుడు జ్ఞానం కలిగిన వ్యక్తిగా మారుతున్నావు. దేవునికి స్తోత్రం. రెండవది ఇంకొక విషయం చెప్తాను, ఈవిడకున్న సుబుద్ధి. చూడండి, చదువుదాం 23వ వచనం. అబీగైలు దావీదును కనుగొని గార్దబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములను పట్టుకొని ఇట్లా నేను. చాలండి, దేవునికి స్తోత్రం. ఈవిడంట గార్దబం నుంచి దిగిందట, సాష్టాంగ పడిందంట, పాదాలను పట్టుకుందట. ఇదంతా దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? తగ్గింపుకి సాదృశ్యంగా ఉంది. తగ్గించుకుంటుంది ఈవిడి. ఒక వ్యక్తి సాష్టాంగ పడిందంటే ఎంత తగ్గితే సాష్టాంగ పడగలుగుతారండి? ఒక వ్యక్తి కాళ్ళు పట్టుకుందంటే చెప్పులే పట్టుకోవడానికి ఇష్టపడం మనం. పొల్లతోనో కర్రతోనో తెస్తుంటాం, చెప్పులు మళ్ళీ మామూలుగా తీయం. అలాంటిది ఆయన కాళ్ళు పట్టుకుందంటే ఎంత తగ్గిపోయింది. ఇది జ్ఞానులకు ఉండే లక్షణం, తగ్గింపు అనేది. దేవునికి స్తోత్రం. తగ్గింపు అనేదండి, నువ్వేం తక్కువైపోవట్లేదండి. నువ్వు తగ్గుతున్నావంటే, తగ్గించుకుంటున్నావంటే నేను అంటాను నువ్వు చాలా జ్ఞానం కలిగిన వ్యక్తివి. బైబిల్ దాన్ని జ్ఞానం అంటుంది. ఈ అబీగైలుకున్న సుబుద్ధి ఏంటంటే తగ్గించేసుకుంది.
లోకంలో అయితే తగ్గించుకున్నాడంటే అది చేతకానోడని, అంతేనా? లోకంలో తగ్గించుకున్నామని చేతకానోడి కింద చూస్తుంది లోకం. కానీ సంఘంలో ముఖ్యంగా దేవుని బిడ్డలంగా మనం తగ్గించుకున్నామంటే జ్ఞానవంతులమని. హలో, ఉన్నారా ఇక్కడ మీరు? ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో అదే రాయబడింది, జ్ఞానం అంట తగ్గించుకుంటే అదే జ్ఞానం అంట. చూడండి, చదువుదాం సామెతల గ్రంథం 11:12. చదవండి. వివేకి అయిన వాడు మౌనంగా ఉండును. వివేకి అయిన వాడు మౌనంగా ఉంటాడు అంటే తగ్గించుకునేవాడు మౌనంగా ఉంటాడని. దేవునికి స్తోత్ర. జ్ఞానవంతుడు, వివేకి అంటే జ్ఞానవంతుడు, తగ్గించుకునే ఉంటాడు, మౌనంగా ఉంటాడు. ఇంకో ట్రాన్స్లేషన్స్లో హంబుల్గా ఉంటాడని రాయబడింది. తగ్గించుకుంటాడు. ఈరోజు మనకు తగ్గించుకుంటున్నామా? ఈ దినాన కులాన్ని బట్టి గర్వించేస్తుంటుంటాం. హలో, ఉన్నారా ఇక్కడ? ఏమున్నా లేకపోయినా కులం పేరు పెట్టుకుని ఎంత అతిశయించేస్తుంటుంటామో, డంబంగా నడిచేస్తుంటుంటాం. గుర్తుపెట్టుకోండి, నీ కులం నీకు ఏమి ఇవ్వదు. కులాన్ని బట్టి గర్వించుకో, చదువుని బట్టి గర్వించుకో, ఆస్తి పాస్తులను బట్టి గర్వించుకో. రేపొద్దున నీ ఆస్తి పాస్తులు రెక్కలో చెగిరిపోతాయి. డబ్బులకి రెక్కలు ఉంటాయంటే ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంది. హలో, ఉన్నారా ఇక్కడ? అంతేనా? నీ దగ్గర 500 రూపాయల నోటు ఉంది, నీ దగ్గర ఉంటుంది, అది ఇంకొకరి దగ్గరికి వెళ్తుంటుంది. ఆ తర్వాత చిల్లర వస్తుంటుంది నీ దగ్గరికి, మారుతూనే ఉంటుంది. అది రెక్కలు వస్తాయి డబ్బుకి. గర్వించకు డబ్బుని బట్టి, చదువుని బట్టి, ఆస్తి పాస్తులను బట్టి, కులాన్ని బట్టి, అందాన్ని బట్టి. దేవుని బిడ్డగా నువ్వేం చేయాలో తెలుసా? తగ్గించుకోవాలి. నువ్వెంత తగ్గించుకుంటే నువ్వు అంత జ్ఞానవంతురాలివి. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పుదా. ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా. బైబిల్లో యేసు ప్రభువారంట విడిచిపెట్టకుండా మహాభాగ్యాన్ని విడిచిపెట్టేశాడంట. అందుకని అపోస్తులైన పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు ధరించుకోండి, మీరు కలిగి ఉండండి. మీరు ఆ వస్త్రంగా ధరించేసుకోండి. దేన మనసు అనేది ఒక వస్త్రంగా ధరించేసుకోండి, తగ్గించుకోండి. మిమ్మల్ని చూసిన వాళ్ళు ఏం చెప్పాలో తెలుసా? చాలా తగ్గించుకుంటాడండి ఈయన, చాలా తగ్గించుకుంటుందండి ఈవిడి, గర్వమే ఉండదండి ఈవిడికి. నిన్ను చూస్తే కనపడిపోవాలి ఆ దేనత్వం, అలాగే ధరించుకోగలగాలి దేనత్వాన్ని. దేవునికి స్తోత్ర. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరికి ఇంకొక 2 విషయాలు చెప్తాను చూడండి. ఈవిడకున్న దేన మనసుకున్న లక్షణాలు. 3వది 24వ వచనం. నా ఏలినవాడా ఈ దోషం నాదని ఎంచుము, ఈ దోషం నాదని ఎంచుము. నీ దాసురాలని నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలని నేను చెప్పు మాటలు ఆలకించుము. దేవునికి స్తోత్ర. ఇక్కడ ఈవిడ అంటుంది, భర్త తప్పు చేసిందేమో నా భర్త నువ్వు అడిగితే ఇవ్వలేదు, నువ్వు దగ్గర మేలు పొంది ఉపకారం పొంది కూడా నిన్ను తృణీకరించాడు నా భర్త. నీ కోపం రావటం వాస్తవమే, కరెక్ట్. అని కోపం రావటం మేలు చేసావు నువ్వు, కానీ దయచేసి అతను చేసిన తప్పుని నేను చేసినట్లుగా భావించండి అన్నదట. దేవునికి స్తోత్ర. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈమె భర్త తరపున విజ్ఞాపన చేస్తుంది. ఏం చేస్తుంది? విజ్ఞాపన చేస్తుంది. ఈరోజు సంఘమా, విజ్ఞాపన చేసేవాళ్ళు సంఘంలో లేపబడాలి. దేవునికి స్తోత్ర. సంఘంలో విజ్ఞాపన చేసే వాళ్ళు లేపబడాలి, గోజాడే వాళ్ళు లేపబడాలి, అంగలార్చే వాళ్ళు లేపబడాలి. ఆ బండ సందులో నిలవబడి దేవుడికి ప్రజల పక్షంగా మధ్యలో నిలవబడే మధ్యవర్తులు లేపబడాలి. ఆ విజ్ఞాపనకర్తలు ఏరి దేవుడు అడుగుతున్నాడు, విజ్ఞాపనకర్తలారా ఎక్కడ మీరు? ఆ బండ సందులో నిలవబడేవారు ఏరి దేవుడు అడుగుతున్న ప్రశ్న ఇర్మియా గ్రంథంలో. ఈరోజు విజ్ఞాపన అనే దానికి చాలా 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 చిన్న చూపు అయిపోయింది. విజ్ఞాపన అనేది ఎంతసేపు స్వార్థపూరితమైన ప్రార్థనే, ఎంతసేపు నేను బాగుండాలి, నేను అన్నీ పొందేసుకోవాలి, నాకన్నీ వచ్చేయాలి. ఏది? దేశం కొరకు ప్రార్థన చేసి ఎంతకాలం అయిపోయింది? నీ ప్రాంతం కొరకు ప్రార్థన చేసి ఎంతకాలం అయిపోయింది?
ప్రజల భారాన్ని నీ భుజం మీద ఎత్తుకోగలుగుతున్నావా? ప్రజల భారాన్ని మోస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచించు. బైబిల్లో మోషే అనే దైవజనుడు అన్నాడు, అతను అంటున్నాడు దేవుడితో, ఈ ప్రజలు కనుక కానాను దేశం రాకపోతే నా పేరు జీవగ్రంథం నుంచి తీసేయి అన్నాడు అతను. అంటే ఎంత భారం ఉన్నదండి అతనికి. అంటే ఈ ప్రజలు పరలోకం రాకపోతే నాకు పరలోకమే వద్దంటున్నాడు ఇతను. హలో, ఉన్నారా ఇక్కడ? నీకు ఎప్పుడైనా ఇలాంటి విజ్ఞాపన చేసావా దేవుడి దగ్గర? బైబిల్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, పౌలు గారు, కొత్త నిబంధనలో, నా స్వజనులు, నా బంధువులు, నా వారు క్రీస్తుని గురించిన జ్ఞానం పొందకపోతే వాళ్ళ నిమిత్తం నేను శాపగ్రస్తుని అయిపోదును గాక అంటున్నాడు. అంటే నేను శపించబడిపోవడానికి కూడా రెడీ అంటున్నాడు. హలో, ఉన్నారా ఇక్కడ? మనం ఇతరుల కొరకు ఇలాంటి ప్రార్థన చెయ్యం. నీకున్న కడుపు నొప్పి కోసం మాత్రం గంటలు ఏడిసేస్తావు, తలపోటు కోసం. ఎప్పుడైనా నశించిపోతున్న ఆత్మ కొరకు కన్నీటి చుక్క కార్చావా? ఏది ఆ విజ్ఞాపన ఆత్మ? ఏది ఆ విజ్ఞాపన ఆత్మల భారం? ఏది? ఒకసారి ఆలోచించు దేవుని సంగమా. ఇప్పుడు ఇంకా దౌర్భాగ్యం ఏంటో తెలుసా? వాళ్ళ భర్త గురించి కూడా ప్రార్థన చేయలేని స్త్రీలు ఉన్నారు సంఘంలో, భార్య గురించి ప్రార్థన చేయలేని పురుషులు ఉన్నారు. తాగెత్తున్నాడని తెలుసు, కానీ దేవుడి దగ్గర, ప్రభువా తాగేసాడు, ప్రభువా తాగెత్తున్నాడు, ప్రభువా మార్చండి, ప్రభువా మార్చండి, ప్రభువా మార్చండి, ప్రభువా నా పిల్లలు పనికి మానోళ్ళలా తిరుగుతున్నారు, మార్చండి ప్రభువా అని గోజాడే తల్లులు కరువైపోయారు. ప్రియమైన సంగమా, ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నువ్వు ఒక విజ్ఞాపన చేసే వ్యక్తిగా మార్చబడుదువుగాక. నువ్వెప్పుడైతే విజ్ఞాపన చేయటం ప్రారంభిస్తావో నువ్వు ఒక జ్ఞానవంతురాలివి. నీలో దేవుడు ఆ జ్ఞానాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. నీలో అలాంటి జ్ఞానం ఆయన కనపడాలి. అలాంటి అందం కలిగిన స్త్రీ ఆయన పక్కన కూర్చోడానికి కోరుకుంటున్నాడు. జ్ఞానం అనే అందం కావాలి వాళ్ళకి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్తాను ఈవిడ కోసం. ఈవిడ గురించి చూడండి, చదువుదాం. ఆ తర్వాత మాటలో కనపడుతుంది. 33వ వచనం. కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు ఈ మాటని, నేను పగ తీర్చుకొనకుండునట్లును ఈ దినమున ప్రాణం తీయకుండాను నన్ను ఆపినందుకు నువ్వు ఆశీర్వాదం నొందుదువుగాక. నీవు చూపిన ఈ జ్ఞానం విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. బుద్ధి విషయమై. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు గారు ఈవిడ అంటున్నాడు, నువ్వు కనుక నన్ను ఆపకపోతే ఈరోజు ఒక మర్డర్ చేసేద్ది నేను అంటున్నాడు ఆయన. ఒకవేళ నిజంగా ఈవిడగానే ఆపకపోతే ఈరోజు ప్రసంగంలో నేను చెప్తున్నా తెలుసా, ఒక గొర్రె కోసం చంపేశాడు దావీదు ఇంకొక అతను అని చెప్తున్నా నేను. హలో, ఒక చిన్న గొర్రె కోసం మర్డర్ చేసాడు దావీదు అందుకు నేను. అలాంటి మాట రాకుండా ఈవిడంట అతన్ని ఆపేసిందంట. అంటే నేను అంటాను, ఎలాగ ఆపింది అతన్ని? ఆలోచన ద్వారా, ఒక మంచి సలహా ద్వారా. దేవునికి స్తోత్రం. దావీదు హంతకుడు కాకుండా చూసింది, ఒక మంచి కౌన్సిల్ ఇచ్చింది. దయచేసి నేను ఆ దోషం నాదని తెలుసుకోండి, నాది కింద పరిగణించండి అని చెప్పి అతన్ని ఏదో ఒకలాగా ఆమె ఇచ్చిన ఆలోచన ద్వారా ఆపేసింది అతన్ని. అందుకని నన్ను ఆశీర్వదించబడింది దాని అవుదుగాక. నీ బుద్ధి, నువ్వు చూపించిన నీ బుద్ధి విషయమై నువ్వు దీవించబడుదుగాక. ఈరోజు దేవుని సంగమా, మనకు ఉండవలసిన, మనం ఇవ్వాల్సిన కౌన్సిల్ ఎలాగిస్తున్నాం? కౌన్సిలింగ్ ఆలోచన ఎలాగిస్తున్నాం? భర్త ఎత్తుంటుంది భార్యకు ఆలోచన. హలో, ఉన్నారు ఇక్కడ? భార్యాభర్తల ఆలోచనలు కొన్నిసార్లు చాలా శాపం తీసుకొస్తుంటాయి. బైబిల్ ఇద్దరు ఆలోచించుకున్నారంట. భర్త ఇచ్చాడో ఆలోచన తెలియదు, భార్య ఇచ్చిందో తెలియదు. అన్నయ్య చెప్పారాలే, కరెక్టే. భర్త ఇచ్చాడో తెలియదు, భార్య ఇచ్చిందో తెలియదు. మొత్తానికి ఇద్దరు చచ్చిపోయారు. బాబాయ్ అంతంత ఇచ్చేస్తున్నావా దేవుడికి? ఇవ్వకంత, ఎందుకంత? ఆ పాస్టర్ గారికి ఎంత, ఈ పాస్టర్ గారికి ఎంత, ఆ పాస్టర్ గారికి ఎంత, మొక్కలు చేయి, 4 మొక్కలు చేయి దశంభాగాన్ని. ఆలోచనలు ఎత్తుంటారు. ఈ జిమ్రీ ఆలోచనలు ఉంటాయి, దుర్మార్గపు ఆలోచనలు. భర్తకి ఎత్తుంటుంది ఆలోచన. మీ అమ్మతో మాట్లాడావా? అమ్మో బాబోయ్,
మీ అమ్మతో మాట్లాడొద్దు, మీ చెల్లికి ఏమి ఇవ్వద్దు, మీ తమ్ముడికి ఏం పెట్టొద్దు. ఈ దినాన్ని భార్య భర్తలు ఎత్తుంటారు పిల్లలకి, తల్లిదండ్రులు పిల్లలకి. రే వాళ్ళ వైపుకి కూడా చూడకూడదు. నువ్వు ఫంక్షన్కి వెళ్ళావు, చర్చికి వెళ్ళావు, అంతే. వాళ్ళకి మనకి మాటలు లేవు, ఏం లేవు. నువ్వు ఇచ్చేది ఆలోచనలు పిల్లలకే. వీళ్ళతో మాట్లాడదు, వాళ్ళతో మాట్లాడదు, వీళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళకి ఇవ్వద్దు. కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు స్కూల్లో నువ్వే తినే ఎవ్వరికి పెట్టకిది. హలో, ఉంటుంటారు ఇలాంటి అమ్మలో. నాన్న ఈ చాక్లెట్లు నువ్వే తిను, ఎవరికి అడిగినా పెట్టకు. నువ్వు ఇచ్చే ఆలోచనలో రేపొద్దున పిసినారోడు అయిపోతాడు. నువ్వు ఇచ్చిన ఆలోచనలకి ఇంకెవరికి బిగబెడుతుంటాడు, అన్నిటికీ బిగబెడుతుంటాడు. నువ్వు ఇచ్చావు కదా ఆలోచనలు అయ్యి పెట్టినానా, నీ దగ్గర ఉందా ఇచ్చేయి, నీ దగ్గర ఉందా ఇచ్చేయి, అడిగాడా ఇచ్చేయి, అడిగాడా ఇచ్చేయి. నిజంగా రేపొద్దున్న నీ కొడుకు పెద్ద దాతృత్వం కలిగినోడు అయిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడు, కాలువైపు చూడకు, వాళ్ళకి మనకు మాటలు లేవు. దేవునికి స్తోత్రం. ఎలాంటి ఆలోచనలు కాదు మనం ఇవ్వాల్సింది పిల్లలకి. కొంతమంది సంఘాల్లోనే ఉంటుంటారు ఇలాంటి వాళ్ళు ఆలోచనలు. పాస్టర్ గారు నిన్ను అన్నారు, నువ్వు ఎంత పరిచయం చేస్తావు, నిన్ను అనేసారా, మానే గుడి. హలో, గుడి మానే, మందిరం వద్దు మనకి. మనం ప్రార్థన చేసుకోలేమేంటి, పాస్టర్ గారే చేయాలా ప్రార్థన, మనం చేసుకోలేమా? ఇలాంటి ఆలోచన ఇచ్చేవాళ్ళు లేరండి సంఘంలో. ఇంకా మనోళ్ళు చాలామంది ఉన్నాం ఈ సంఘంలో. అందరం మానేద్దాం, ఎందుకు దిగడో చూద్దాం పాస్టర్ గారు. హలో, ఏమనుకుంటున్నా? నువ్వు ఇచ్చే ఆలోచనలో ఇవాళ ఒకవేళ దైవజనుడు తిట్టాడని, ఒకవేళ ఏ సహోదరుడని అలిగాడు అనుకోండి, కోపంతో ఉన్నాడు అనుకో, రే నాన్న, దైవజనుడు తండ్రి అంటాడు, అతను కొట్టడానికి కూడా అధికారం ఉంది. అతను కొట్టిననికి అది ఆశీర్వాదమే, అతను దెబ్బలాడిననికి అది దీవెనే. దైవజనుడి మీద కోపగించుకుంటే తర్వాత జాగ్రత్త, పుట్టగతులు లేకుండా పోతావు. నువ్వు దైవజనుడి మీద సనుగుతున్నావు, తర్వాత జాగ్రత్త, సమాధి పెట్టి కూడా ఉండదు నీకు. హలో, హల్లెలూయా. అంతే కదా మరి. దైవజనుడు అని మోషే మీద సనిగితే కొరహు, దాతాన్, అబీహులు అనే వాళ్ళు సమాధి పెట్లు ఉన్నాయా? డైరెక్ట్గా పోయారు పాతాళంలోకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దైవజనుడి మీద సనగకూడదు, తప్పు అని చెప్పే తల్లిదండ్రులు లేరండి. పాస్టర్ గారు నా కటింగ్ ఎలాగుందని అడిగారు, అందుకని నేను గుడికి రాను. అయినా పాస్టర్ గారికి ఏదో ఆయన వాక్యం చెప్పుకోవడం మనిషిని కటింగ్ గురించి ఎందుకు రా అంటది అమ్మగారు వెంటనే కింద నుంచి. అదే నువ్వు మంచి తల్లి అయితే ఏమంటావు? పాస్టర్ గారు నీ గురించే కదా చెప్పాడు, అదేంట్రా కోడిబుచ్చుల కటింగ్, అదేం కటింగు, మార్చుకో, తప్పు కదా అని ఎంత చక్కగా నువ్వు కౌన్సిల్ ఇవ్వాలి పిల్లలకి. ఒక స్నేహితుడిగా నువ్వు ఇచ్చే కౌన్సిలింగ్ ఎలాగుంటుంది? బైబిల్లో ఒక స్నేహితుడు ఉన్నాడు, అతని పేరు అమ్నోను. అమ్నోనుకు ఒక స్నేహితుడు ఉన్నాడు, యెహోనాదాబ్. ఈ అమ్నోను కంటే ఒక చెడ్డ ఆలోచన వచ్చిందంట. ఆడంట ప్రేమించాలి, చెల్లిని ప్రేమించాడు వీడు. తామారని వాళ్ళ సొంత చెల్లిని ప్రేమించాడు, నాన్నకు పుట్టింది. ప్రేమించేది ఇచ్చిన ఆలోచన ఎంత దుర్మార్గపు ఆలోచనో. నువ్వు జబ్బు వచ్చినట్టు పడిపో, మీ నాన్న వస్తాడో అడుగుతాడు, అప్పుడు ఆ చెల్లిని వచ్చి వండమను, అప్పుడు నువ్వు నీకున్న కోరికను తీర్చుకొని ఇచ్చేటంటే ఇడు ఆలోచన. ఇది నాన్న ఉంటున్నారు కొంతమంది యవనస్తులకి, పిచ్చి స్నేహితులు ఇలాంటి ఆలోచనలు ఇస్తున్నారు. వీడు అంటాడు, నేను ఒక అమ్మాయిని చూసాను, వెరీ గుడ్ రా అంటుంటాడు వీడు. ప్రేమించానంటే నువ్వు క్రైస్తవ సహోదరుడిగా ఏం చెప్పాలి? బైబిల్ ప్రేమ పెళ్ళిని ఒప్పుకోదు, ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ పెళ్లి చేసుకుని ప్రేమించమంటుంది, పెళ్లికి ముందు ప్రేమించమనట్లేదు. ప్రేమించడం ఏంటో సిగ్గు లేకుండా, మందిరానికి వచ్చింది దేనికి? దేవుణ్ణి ఆరాధించడానిక, ప్రేమించేటానిక? సిగ్గులేనోడా అని గద్దించే తల్లిదండ్రులు ఏరి, యవనస్తు స్నేహితులేరి. ప్రేమించావా? ఓకే, లేపుకొచ్చేయి. హలో, స్నేహితులు ఎంత దుర్మార్గపు స్నేహితులు. నేను బయట అన్యజనుల గురించి క్రైస్తవ పిల్లల గురించి మాట్లాడుతున్నాను నేను. ఇది
నువ్వు ఇచ్చే కౌన్సిల్ ఎలాగుంటుంది? ఎంతమంది తల్లిదండ్రులకి శోభ పెట్టే ఆలోచనలు ఇస్తున్నావు నువ్వు? ఎన్ని కుటుంబాలను నాశనం చేసే ఆలోచనలు ఇస్తున్నావు? ఎంత దుర్మార్గం ఇది! ఈవిడ అలాగలేదు. అబీగైల్ అంట దావీదుకి మర్డర్ చేయకుండా ఆలోచన ఇచ్చిందంట. దేవునికి స్తోత్రం అంటున్నాడు. నువ్వు గనక నన్ను ఆపకపోతే, నీ మాటల ద్వారా కనుక నన్ను ఆపకపోతే నేను ఈ పాటకు ఒక మర్డర్ చేసేది అంటున్నాడు అతను. నిజంగా మర్డర్ చేసేస్తే నేను ఇంకో మాట, మా దావీదు గారు 2 మర్డర్లు చేసేటందుకు నేను ఉరియేది ఒకటే కాదు, ఇది కూడా వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, సంగమా, నువ్వు ఎలాంటి జ్ఞానంతో ఉంటున్నావు? దేవుడు సంఘంలో కోరుకునే జ్ఞానం ఏంటో, అందం ఏంటో తెలుసా? జ్ఞానం. చెప్పండి, ఏంటి? జ్ఞానం కావాలి. అబీగైలుకున్న అందం ఏంటో తెలుసా? సుబుద్ధి, మంచి బుద్ధి. ఆ మంచి బుద్ధితో ఆవిడ ఏం చేస్తుంది? మొదటిది త్వరపడుతుంది, రెండోది తగ్గించేసుకుంటుంది, మూడోది విజ్ఞాపన చేస్తుంది, చివరిగా 4వది మంచి ఆలోచన ఇచ్చింది. ఇది జ్ఞానులకు ఉండే లక్షణం. దేవునికి స్తోత్రం. పర్లేదు, ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక స్త్రీని చూపిస్తాను, 3వ స్త్రీ. చూడండి, మీ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను కుమార్తెగా స్వీకరించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు హదస్సా అను ఎస్తేరు. ఈవిడ గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? అందమైన రూపము, సుందరమైన ముఖము గలదై ఉండెను. అందమైన రూపం, సుందరమైన ముఖం. ఏంటి ఈవిడకున్న అందం? అక్కడ రాయబడింది, మొర్దెకైకి కుమార్తె అయిపోయింది. ఆమెకున్న అర్థం అదే. ఎవరికి కుమార్తెగా అయింది? మొర్దెకైకి కుమార్తె. అందరు చెప్పండి, ఎవరికి కుమార్తె అయింది? మొర్దెకైకి కుమార్తె అయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవిడకున్న అందం ఏంటంటే కూతురుగా మారింది, కుమార్తె. బైబిల్ చెప్తుంది కుమార్తె ఏమంటుందో తెలుసా? చూడండి, చదువుదాం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. ఏంటి? నీ తల్లిదండ్రుల్ని, నీ స్వజుల్ని నువ్వు మరవాలి. నీ రాజు, నీ ప్రభు నీలో ఆ సౌందర్యాన్ని కోరాడు. చూడండి, చదువుదాం. 45వ అధ్యాయం కీర్తన 10వ వచనం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనముని, నీ తండ్రి ఇంటిని మరవాలి. ఈ రాజు, నీ ప్రభు, అతడు నీ సౌందర్యాన్ని కోరాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మొన్న ఒక రాజకీయ నాయకురాలు ఇలాగ చెప్పింది, ఆడపిల్ల పుడితే, వినలేదా మీరు ఈ డైలాగ్ని? ఏడపిల్ల కాదు ఆడపిల్ల అంది షర్మిల గారు. విన్నారా? కూతురు పుడితే మా పిల్ల కాదు, ఇంకా అక్కడ పిల్ల అని. ఏడపిల్ల కాదు ఆడపిల్ల. బైబిల్ కూడా అదే చెప్తుంది. కుమార్తె ఆలకించు, ఆలోచించి చెవియొగ్గు. నీ స్వజనముని, నీ తండ్రి ఇంటిని మరవాలి. నీ రాజు, నీ ప్రభు నీలో ఆ సౌందర్యాన్ని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా. హల్లెలూయా. సాధారణంగా పెళ్లి కూతురు చేసేటప్పుడు తప్పకుండా ఈ ప్రసంగం చేయాలి. ఈ దినాన్ని చాలామంది పెళ్లి చేసుకుని కూడా అత్తగారింటిని నా ఇంటి అనుకోవట్లేదు, ఇంకా అమ్మిల్లే నా ఇల్లు అనుకుంటుంటారు ఆడవాళ్ళు. అప్పుడే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి. దేవునికి స్తోత్రం. ఒక్కసారి పెళ్ళి అయిన తర్వాత ఇక్కడ నుంచి నీ ఇల్లు ఇది కాదు, అక్కడ ఇల్లే నీ ఇల్లు. ఇంకా ఆ ఇంటి కోసమే బ్రతకాలి, ఆ ఇంటి క్షేమమే నువ్వు కోరాలి, ఆ ఇంటి వంశాభివృద్ధి నువ్వు చేయాలి, ఆ ఇంటి వంశాన్ని వృద్ధి చేయాలి. బైబిల్ అదే చెప్తుంది.
ఇంక నీ తండ్రి ఇంటిని మర్చిపోవాలి. దేవుడు అదే సౌందర్యాన్ని కోరుతున్నాడు. ఈ దినాన సంఘంలో దేవుడు కోరుకునే సౌందర్యం ఏంటో తెలుసా? మనం లోకం నుండి వచ్చేసాం, లోకం నుండి వేరైపోయాం. ఇప్పుడు మనం పరలోకానికి పౌరుషులంగా మనం పరలోక పౌరసత్వం పొందాం. మనం ఈ భూలోకానికి చెందిన వారం కాదు, మనం ఆ లోకానికి చెందిన వారం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? లోక మర్యాదలు మర్చిపోవాలి, లోక ఆచారాలు మర్చిపోవాలి, లోక సంప్రదాయాలు మర్చిపోవాలి, లోక మూఢనమ్మకాలు మర్చిపోవాలి. ఈ దినాన పేరుకి క్రైస్తవుడు లోక మతం పర్ఫెక్ట్గా చేస్తుంటాడు. హలో, ఉన్నారా ఇక్కడ? పేరుకి క్రైస్తవుడు లోకం ఎక్కడ వదలడు, అంత లోకమే, పేరుకి మాత్రం క్రైస్తవుడు. ఉదాహరణకి పరిశుద్ధ వివాహం అని పెడతాడు, కార్డులకి కూడా పసుపు రాస్తాడు. ఇది ఎక్కడుంది బైబిల్లో? చెప్పండి మీరే. ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఇది అన్యులు, నువ్వు ఒకప్పుడు అన్యుడిగా ఉన్నప్పుడు వచ్చింది, దాన్ని ఇంకా వదలట్లేదు. ఇంకా దాన్నే పట్టుకుని ఏలాడుతున్నావు, దాన్నే పట్టుకుని ఏలాడుతున్నావు. పేరుకేమో క్రైస్తవ వివాహం, పరిశుద్ధ వివాహం అంటావు. ముహూర్తం ఎవరు పెడతారు? చెప్పండి అమ్మా. పంతులు గారు. ఎవరు పెట్టాలి? పెళ్లి చేసే పాస్టర్ గారు పెడతారు, ఎవరో పెడతాడా? ఇంకా లోకం వదలలేదు. నువ్వు ముహూర్తాలు చూస్తావు, రోజులు చూస్తావు, నక్షత్ర బలాలు చూస్తావు, కులాలు చూస్తావు. వివాహం అంటే కులాలు చూస్తావు, ఎదరు రాట్నాడుతావు, పసుపు పాముతావు. లోక మర్యాదలు, లోకాచారాలు, లోక సంప్రదాయాలు, మూఢనమ్మకాలు. పిల్లలు పుట్టారనుకోండి, ఎంత అల్లారు ముద్దుగా చూసుకోవాలి ఆ పిల్లల్ని. రాక్షస మొక్కలు చేసేస్తుంటారు ఆ పిల్లలు, ఇంతంత పెద్ద పెద్ద బొట్లు పెట్టేసి. హలో, ఉన్నారా ఇక్కడ? మూఢనమ్మకాలు ఏంటి? ఆ నల్ల చొక్క తినేస్తుంది, ఇలా దిష్టి అంతా లాగేస్తుంది ఇది. హలో, ఉంటే ఉన్నారా ఇక్కడ? దేవుడు అలాగనుకుంటే ఒక నల్ల చొక్క ఎట్టుదుడు కదా మనకి. ఆ నల్ల చొక్క దిష్టి లాగేటువంటి సిగ్గులేని మాటలయ్యి మూఢనమ్మకం, మూఢనమ్మకాలు. ఈ దినాన ప్రభువునైతే నమ్ముకున్నారు కానీ ఆ పాత మూఢనమ్మకాలు, మూఢాచారాలు మర్చిపోవట్లేదు. అయ్యే పట్టుకుని ఏలాడుతున్నారు, అయ్యే మూఢనమ్మకాలు. ఉన్నారా ఇక్కడ? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. బైబిల్లో చాలా క్లియర్గా రాయబడింది, మీరు లోక మర్యాదలు అనుసరించకండి. చూడండి, చదువుదాం. రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి సహోదరులారా, మీరు లోక మర్యాదలను అనుసరించకండి, ఉత్తమము అనుకూలమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోండి. అనుసరించకండి, లోక మర్యాదలు అనుసరించకండి. ఇంకా లోకం ఎందుకు అనుసరిస్తున్నావు? ఒకసారి ఆలోచించుకోండి. ఇల్లు కడతావు, మొత్తం ఇల్లు గంటలో అడుగు పెట్టవలసింది ఎవరు? సేవకులు. ఆవుని తీసుకెళ్ళి టాయిలెట్ వేస్తావు, ఎంత సిగ్గులేని పని అది. ఎంత దరిద్రం అది. పాలు పొంగించాలి ఇంట్లో, ఎక్కడ రాస్తుంది బైబిల్లో? మొత్తం పాలు పొంగిపోతే గబగబ తుడుచుకుంటాం, కానీ పాలు పొంగటం ఏంటి ఇంట్లో? యేసు రక్తం కదా ప్రోక్షించాలి ఇల్లంతా. మూఢనమ్మకం. వాస్తులు చూస్తుంటారు, ఇల్లు కడుతున్నాడంటే వాస్తు చూస్తుంటాడు. ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, రోడ్డు మీద కట్టలేదు గుమ్మం, చుట్టూ తిరిగి వెనకాల ఎట్టాడు గుమ్మం. నేను గుమ్మం ఉంటుంది కానీ ఇలా వెళ్ళిపోతే గుమ్మం లేదు, ఇలా చుట్టూ తీసుకెళ్ళి సందులోని తీసుకెళ్ళాడు లోపలికి. నేను అడిగాను, మళ్ళీ ఇతను ఎవరు? పాస్టర్ గారే. అప్పుడు నేను అడిగాను, అదేంటంటే రోడ్డు ఎదురుకుండా గేట్ పెట్టుకోవాలి కానీ ఇలా పెట్టుకున్నారంటే, అంటే వాస్తు ఇలా చెప్పారండి అంటున్నాడు. నేను ఎట్లా అన్నాను, సిగ్గులేదండి మీకు? సిగ్గులేదా పాస్టర్ అని చెప్పుకోవటానికి? రోడ్డు ఎదురుకుండా గుమ్మం పెట్టుకుంటావు, వెనకాల పెట్టుకుంటావు గుమ్మం. ఎవడన్నా వచ్చాడండి ఎలా చూస్తావు? కిటికీ ఎట్టానండి అంటున్నాడు. ఎంత తిరమల్లి పనులు. వాస్తు
ఈరోజు వాస్తులు చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం, లోక మర్యాదలు ఎక్కడ తీసిపోవు, మంగళసూత్రాలు కడతావు. దాని గురించి ఎంత దరిద్రం అనేది నీకు తెలుసు, అది ఎంత భూతో నీకు తెలుసు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నీ వివాహం పరిశుద్ధ వివాహం అయితే ప్రమాణాలతోనే జరగాలి. ప్రమాణాలే దానికి ప్రాముఖ్యం, ప్రామాణికం ప్రమాణాలే. సూత్రం కట్టడం ఏంటి? మళ్ళీ సూత్రం పట్టుకుని ఇది 3 పేటల తోడా, మళ్ళీ దానికి ఒక ప్రసంగం. ఎంత అన్యాచారం అది. బైబిల్లో చాలా క్లియర్గా రాయబడింది. సహోదరుడు సహోదరు గుర్తుపెట్టుకోండి, ఈ మాట చాలా స్పష్టంగా చెప్తున్నాను. దేవుడు అంటున్నాడు, నేను మీ దేవుడైన యెహోవాను, మీరు విడిచి వచ్చిన ఐగుప్తు దేశాచారాలు చొప్పున చేయకూడదు. నువ్వు లోకం నుండి వచ్చావు, లోకాచారాలు జరగకూడదు నీ జీవితంలో, ఆ లోకాచారాలు చేయకూడదు. చూడండి, ఆ మాట చదివిస్తాను. లేవీయులకు రాసిన పత్రిక, లేవి గ్రంథం లేవియాకాండం 18వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు. మోషేకి ఎలాగూ సెలవిచ్చాను, నేను నీ దేవుడైన యెహోవానని ఇశ్రాయేలుతో చెప్పుము, మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. ఆ కట్టడలను అనుసరించి నడవకూడదు. మీరు వాళ్ళ విధి విధానాల్లో జరగకూడదు. నీ పెళ్ళిళ్ళు, నీ గృహప్రవేశాలు, నీ పిల్లలకి నామకరణలు, ఇవేవి కూడా వాళ్ళ కట్టడలను అనుసరించి నడవకూడదు. నక్షత్ర బలాలు చూడకూడదు, రాశి ఫలాలు చూడకూడదు. పిల్లలకి ఆ కట్టలను కాదు నువ్వు అనుసరించవలసింది. దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పేశాడు. తర్వాత మీరు నా విధులను గైకొనాలి, నా కట్టలను బట్టి నడుచుకోవాలి, వాటిని ఆచరించాలి. నీ దేవుడగు నేను యెహోవాను, మీరు నా కట్టడలను నా విధులను ఆచరించవలను, వాటిని గైకొని వాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. నువ్వు బ్రతకాలంటే నా విధులను అనుసరించాలి. నువ్వు ఈ దినాన్ని చాలామంది ఈ ఇశ్రాయేలీలాగే వస్తున్నారంటే, ఇశ్రాయేల్ బయటకు బాగానే వస్తున్నారు, బయటకు వచ్చిన వీళ్ళ బుద్ధి మాత్రం ఐగుప్తు దేశాన్ని వదలట్లేదు. వీళ్ళ మనసంతా ఐగుప్తే. బయటకు వస్తుంటారు, అంటుంటారు ఐగుప్తు దేశంలో మేము చేపలు తినేవాళ్ళం అంటుంటారు. వీళ్ళు అక్కడ మాంసం తినేవాళ్ళు మేము అంటుంటారు. దేవుడేమో పరలోక ఆహారం మన్నాని ఇచ్చేస్తుంటుంటే ఆ దేవదూతలు తినే ఆహారం, అది తింటే సొత్తు తగ్గలేదు, చొప్పులు అరగలేదు, బట్ట మాయలేదు. అలాంటి ఆహారాన్ని వదిలేసి అనేవారు ఐగుప్తు దేశంలో చేపలు తినేవాళ్ళని తెలుసు, నైలు నదిలో అనేవారు. వీళ్ళు ఇదేనానంతే. దేవుని పెట్టలే కానీ మనసంతా ఐగుప్తే, మనసంతా లోకమే, లోక సంబంధమైన ఆచారాలే మనసంతా. కుమారి ఆలకించు, ఆలోచించి చెవియొగ్గు. నీ తండ్రి ఇంటిని మర్చిపోవాలి. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇంకా లోక సంబంధమైన ఆచారాలు మర్చిపోవాలి, లోక సంబంధమైన కట్టడలు మర్చిపోవాలి, లోక సంబంధమైన విధి విధానాలు మర్చిపోవాలి. లోకంలో పెళ్ళిళ్ళు చేయాలంటే కులాలు చూస్తారు, డబ్బులు చూస్తారు. దేవుని బిడ్డలుగా నువ్వు చూడకూడదు. లో ఉన్నారా? నచ్చదు, ఇది ఎక్కదు. చాలామందికి ఇది ఎక్కదు. సేమ్ కులం ఫోటో ఎత్తుంటారు, మా కులంలోనే చూడండి అంటుంటారు. నువ్వు ఇంకేం నమ్ముకున్నావు ప్రభువుని, ఇంకా కులం పట్టుకుని ఎలాడుతున్నావంటే ఏది? నీ కులం చచ్చిపోలేదు మాట, ఇంకా నువ్వు మర్చిపోవట్లేదు ఆ కులాన్ని ఇంకా తగిలించుకుని ఉంటుంటావు. ఈరోజు రాత్రి ఇక్కడ కూర్చున్న దేవుని సంగమా, దేవుడు కోరుకునే అందం మూడోది, నువ్వు లోకాన్ని మర్చిపోయే అందం కావాలి ఆయనకి. దేవునికి స్తోత్ర. మొదటిది రక్షణ అనే అందం కావాలి. ఒకే పురుషుడని యేసు ప్రభువుతో ప్రదానం చేయబడాలి రక్షణ ద్వారా. రెండోది జ్ఞానం అనే అందం ఉండాలి నీ దగ్గర. మూడోది ఏంటది? లోకాన్ని మర్చిపోయిన అందం. లోకాన్ని పూర్తిగా, నీలో లోకం అనేది కనపడకూడదు. పూర్తిగా లోకానికి పూర్తిగా మనం సిలువ వేయబడిపోవాలి. లోకానికి, దాని ఆశలకు సిలువ వేయాలి. దేవునికి స్తోత్ర. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా, ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా.
చివరికి ఇంకొక అందాన్ని చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, మీ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. పరమగీతాలు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. నా ప్రియురాలా, ప్రాణేశ్వరి కదండి 4:7 అండి, 4:7. ప్రియురాలా, నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీవు అధిక సుందరివి, నీ అందు కళంకమేమి, నీ యందు కళంకమేమీ లేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక ఆవిడ ఉంది, ఆవిడ పేరు షులమితి. ఇక్కడ ప్రియుడు చెప్తున్న మాట, ఆ ప్రియుడు ఎవరంటే సొలొమోన్. అతను అంటున్నాడు, ఇది పరమగీతాలు సంఘానికి దేవుడికి పోల్చబడింది, అలాగే చదవాలి ఈ గ్రంథాన్ని. ఈ గ్రంథంలో ప్రియుడు సొలొమోన్ అంటున్నాడు ప్రియురాలైన షులమిత్తో, నువ్వు అధిక సుందరివి. ఎవరివిడి? మామూలు అందగత్తి కాదు ఇవిడి, ఇవిడి ప్రపంచ సుందర మాట ఇవిడి. దేవునికి స్తోత్రం. అధిక సుందరివి. ఎందుకు నువ్వు అధిక సుందరం అంటే, ఆవిడ అంటున్నాడు నీలో కళంకం అనేదే లేదు. ఏమి లేదు? కళంకం లేదు. బైబిల్ అదే కోరుకుంటుంది సంఘంలో. అంటే డాగు మచ్చ కళంకం మట్టిది ఏది లేని ఒక మహిమ గల సంఘంగా ఆయన ఎదుటి నిలబడాలి. కళంకమే లేని సంఘం. ఒక డాగు కూడా ఉండకూడదు సంఘం మీద. ఒక క్రైస్తవుడి మీద, ఒక క్రైస్తవురాల మీద ఒక డాగు కూడా పడకుండా జీవించగలగాలి. దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు తెలుసా? అబ్రహాం, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని, నా ఎదుట నువ్వు ఎలాగుండాలో తెలుసా? ఒక నింద కూడా పడకుండా జీవించాలి, నిందారహితుడుగా జీవించాలి. నా ఎదుట ఒక నింద కూడా నీ మీద పడకూడదు. అలాంటి అందం నీలో ఉండాలి సంగమా. ఒక కళంకం కానీ, ఒక డాగ్ చిన్న మచ్చ కూడా పడకూడదు. అలాంటి అందం కావాలి సంఘానికి. దేవునికి స్తోత్రం. ఈ దినాన్ని ఇలాంటి కళంకం ఏముంది? చర్చికి వెళ్తాడు కానీ ఈడు తాగుతాడు. ఎంత కళంకం అండి అది. హలో, ఉన్నారా ఇక్కడ? హలో, నిద్ర చేస్తున్నట్టుంది చాలామందికి. చర్చికి వెళ్తాడు కానీ ఈడు తాగుతాడండి. చర్చికి వెళ్తాడు కానీ పచ్చి అబద్ధాలు కోరండి ఈడు. బాబు, చర్చికి వెళ్తుంది కానీ నోరిపుతని బూతులేనండి ఈవిడికి. ఎంత కళంకం అండి ఆవిడికి. చర్చికి వెళ్తుంది కానీ బూతులే. ఎంత కళంకం, ఎంత కళంకం. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు కోరుకునే అందం ఏంటో తెలుసు? ఒక కళంకం కూడా ఉండకూడదు మనలో. ఒక చిన్న డాగు కూడా ఉండకూడదు మన మీద. ఒక నింద కూడా పడకూడదు మన మీద. ఒక మహిమ గల సంఘంగా ఆయన ఎదుటి నిలబడాలని కోరుకుంటున్నాడు ఆయన. అది అధికమైన సుందరి అంట. దేవునికి స్తోత్రం. అసలు ఈ కళంకం ఎలాగ పడుతుంది మనకి? నేను బైబిల్లోంచి 3 విషయాలు చెప్తాను. అసలు కళంకం ఎలాగ ఏర్పడుతుంది చూడండి. బైబిల్లోనే రాయబడింది. కళంకం అంట లోకం ద్వారా వస్తుందంట కళంకం. చూడండి, చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన ఒక కళంకం కూడా లేని భక్తి ఏదైనా ఉందంటే, దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తనను తాను కాపాడుకొనుటయే. దేవునికి స్తోత్రం. అక్కడ యాకోబు గారు అంటున్నాడు, ఇహలోక సంబంధమైన మాలిన్యం ద్వారా కళంకం ఏర్పడుతుంది. ఇహలోక సంబంధమైన మాలిన్యం, లోక సంబంధమైన మాలిన్యం ద్వారా కూడా కళంకం వచ్చేస్తుంది. నేను చాలా చర్చెస్కి వెళ్తున్నప్పుడు చూస్తుంటాను. కొంచెం పాస్ట్ చర్చెస్కి వెళ్తుంటాను. పెద్ద పాస్ట్ చర్చెస్, హైటెక్ చర్చెస్ లాంటి చర్చెస్లో. హైటెక్ చర్చెస్ అంటే ఏం లేదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ హైటెక్ లాగా ఉంటారన్నమాట. చెప్తాను హైటెక్ అంటే ఎలాగుంటుందో. కొన్ని పల్లెటూరుల్లో కూడా వెళ్తుంటుంటాను. తిక్కి అడవుల్లోకి వెళ్తుంటాను. బాగా తిక్కి అడవుల్లో కనీసం వాహనం కూడా వెళ్ళడానికి అవకాశం లేని చోట్లకు కూడా వెళ్ళిన ప్రదేశాలు ఉన్నాయి. నేను చూసింది ఏంటో తెలుసా? లోకం ఎలాగుందో సంఘం కూడా అలాగే ఉంది చాలా చోట్ల. అదే హెయిర్ స్టైలు, చుట్టూ గోకించేయటం, మధ్యలో పెట్టేయటం. హలో, ఉన్నారా? నేను చదువుకునే రోజుల్లో మొత్తం జుట్లు పెంచుతూ రొట్టుకుని ఎవడు కాడు
లోకంలో ఏ ట్రెండ్ ఉంటే ఆ ట్రెండ్ వచ్చేస్తుంది చర్చిలోకి. మొత్తం జుట్లు పెంచారు ఎలాగా. అప్పుడు ధోని స్టైల్ మాట అది. మరి ఇప్పుడు ఇది ఏ స్టైల్, ఎవరి స్టైల్ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇది ఉన్నది అది ధోని స్టైల్. జుట్లు పొలవమంట పెంచేయటం, వెనకాల నుంచి వస్తే మగోడు ఆడపిల్ల తెలిసింది కాదు. అప్పుడు అదో స్టైల్. ఇప్పుడు చుట్టూ గీసేయటం, చుట్టూ గీసేయటం. ఇక్కడ డిజైన్ మళ్ళీ ఇలా 2 బ్లేడ్ గీతలు అక్కడక్కడ, ఇలా కంట్రెప్ మీద ఒక గీత, ఇలా మధ్యలో కోడి పుంజులాగా ఇలా కడుతున్నారు ఎదర. ఇప్పుడు నేను లోకంలోకి వచ్చాను, చర్చిలోకి వచ్చాను అర్థమయ్యేది కాదు నాకు కొన్నిసార్లు. ఎందుకు? లోక సంబంధమైన కళంకం వచ్చింది చర్చిలోకి. అదే స్టైలు, అదే డ్రెస్సింగ్. నా కాలేజ్ చదివే రోజుల్లో అప్పుడు ప్యాంట్లన్నీ కూడా సీటుకి అందుకుండేవి. అప్పుడు అదో ప్యాషను. ఇప్పుడు ఏమైపోయింది అంటే ప్యాంట్లన్నీ పైకి లేచిపోయినాయి పిక్కలు కనపడేలాగా. హలో, ఉన్నారా? చూడట్లేదు ఇలాంటి ప్యాషన్లు చర్చిలో? మీ చర్చిలో లేవేమో, చాలా చర్చెస్లు ఇదే ఉన్నాయి. ఒకరోజు ఒకడు కుర్రోడు వచ్చాడు పుట్టినరోజు కానీ, కేక్ కటింగ్ అని. వచ్చినప్పుడు కేక్ కటింగ్ చేస్తాడు, ప్యాంట్ చూశాను. నేను అడిగాను, ఎరా నాన్న క్లాత్ సరిపోలేదు, అంత చిన్నగా కుట్టించో క్లాత్ అన్నాను నేను. అంటే లేదండి అన్నయ్య గారు, క్లాత్ ఇప్పుడు ఇలా కుట్టించుకున్నానండి, మంచిగానే మీటర్. నేను లేదురా సరిగ్గా ఆది తీసుకోలేదేమో, నీ కాలు దాకా కుట్టలేదు, పిక్కల దాకా కుట్టాడు, నిక్కర్లా కుట్టిసాడు అన్నాను నేను. అంటే అంటాడు, లేదన్నయ్య గారు ఇప్పుడు స్టైల్ అన్నాడు. నేను అన్నాను, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ప్యాంట్ క్లాత్ ఒక నిక్కర్ క్లాత్ తీసరిపోతుంది అన్నాను. నిక్కర్ క్లాత్ ఇచ్చే సరిపోతుంది, మళ్ళీ ప్యాంట్ క్లాత్ ఎందుకు మళ్ళీ ఆడుకో మొక్క మిగులు. ఇది నా లోకపు స్టైల్, లోకమాలిన్యం. బట్టల్లో లోకమాలిన్యం. ఇప్పుడు స్త్రీలు ఏమైనా తొక్కుపోయిపోయారా? సంవత్సరానికి ఎప్పుడు ఇంజక్షన్ చేయించుకునే స్టాండ్ కోసం ఇప్పుడు ముందుగానే కన్నాలు ఎట్టేస్తున్నారు ఇక్కడ జబ్బలకి. ఈ స్టైల్ అంటున్నారు. జాకెట్లు వెనకాల ఎంత కిటికీలే, మొత్తం గీతలే, మొత్తం ఊరంతరికి చూపించుంటుంది ఒళ్ళు. ఎంత దరిద్రం అది. లోకంలో ఉంటుంది అది, లోకస్తులు చేసే స్టైల్. దేవుని బిడ్డగా నువ్వు ఎలాంటి స్టైల్ చేయాలి? పరిశుద్ధ అలంకరణ ఉండాలి నీకు. లోకానుకున్న స్టైల్ ఏంటో తెలుసా? బట్టలు నిప్పేసుకుని మొత్తం అంతా చూపించేయటం లోకం స్టైలు. క్రైస్తవ స్టైల్ ఏంటో తెలుసా? అస్సలు ఒళ్ళు కనపడకుండా కప్పేసుకోవడం క్రైస్తవ స్టైలు. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రైస్తవులకి లోక మాలిన్యం వచ్చేసింది. లోకపు డ్రెస్సింగు, లోకపు హెయిర్ స్టైలు, లోకపు నడక, మాట్లాడితే డబల్ మీనింగ్లు, మిమిక్రీలు, ఈడికిలాగా ఆడికిలాగా మాట్లాడటం, లోకమాలిన్యం. ఈరోజు ఒక్క దినాన్ని ఒకసారి ఆలోచించుకో దేవుని సంగమా. లోకస్తులు ఉంటారండి, అభిమానులు. మనుషులకి నువ్వు ఎవరికి ఫ్యాన్గా ఉండాలి? ఎవరిని ఆరాధించాలి? మనిషిని కాదు, దేవుణ్ణి ఆరాధించాలి. లోకమాలిన్యం ఆండికి ఇంకా ఒక పెట్టుకుని ఇంకా అదే పూజించేస్తుంటారు. అందుకని ఇది మాట్లాడి ఎలా ఊగేస్తుంటుంటాడు బుర్రొట్టుకుని. ఇంక బుర్ర ఊదేయడం ఇంక ఎల్లగనేటు. ఒక వ్యక్తిని ఆరాధించేస్తున్నావు నువ్వు లోకం నుండి ప్రత్యేకించబడిన దానివి, ప్రత్యేకింపబడిన వాడివి. లోకంతో నీకు సంబంధం లేదు. లోకమాలిని అంటించుకోవద్దు. దేవుడు కోరుకున్న అందం ఏంటో తెలుసా? ఒక డాగు కానీ మచ్చ కానీ కలంకం లేని ఒక నిత్యమైన ఒక అధిక సుందరి కావాలి ఆయనకి సంఘంలో. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పుదా, ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా. హల్లెలూయా. రెండోది చూడండి, ఇంకా మాలిన్యం ఎలా అంటించుకుంటాం. అక్కడ రాయబడింది యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరానికి డాగులు అంటించేస్తుంది ఈ నాలుగు కూడా. హలో, ఉన్నారు ఇక్కడ? ఈ నాలుగు కూడా కుదురుండదండి. ఇది కూడా మచ్చలు అంటించేస్తుందంట, నాలిక డాగులు అంటించేస్తుందంట సర్వ శరీరానికి. అందుకని నలుగురిలో ఉన్నప్పుడు నాలుగు కోసుకోవాలి. బాబాయ్, నలుగురిలో ఉన్నప్పుడు రెచ్చిపోతుంది నాలుగు, మామూలుగా రెచ్చిపోతుంది, రెచ్చిపోయి మాట్లాడుతుంది. అవసరమైతే ఎక్కడుండి అమెరికా గురించి కూడా మాట్లాడగలదు ఇది.
హలో, ఉన్నారా ఇక్కడ? అమెరికా వెళ్ళకపోయినా అమెరికా గురించి మాట్లాడగలదు. ఇది చిన్న సంగతి కాదు. వాళ్ళ గురించి మాట్లాడుతుంది, వీళ్ళ గురించి మాట్లాడుతుంది, విమర్శిస్తుంది, దూషిస్తుంది, హేళన చేస్తుంది. ఇది ఈ నాలుక చాలా డేంజర్. ఈ దినాన్ని నాలుక ద్వారా ఎంత మాలిన్యం అంటించేసుకుంటున్నారో క్రైస్తవులు. ఈ నాలుకతో బూతులు ఆడేస్తారు, ఏదో ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నట్లు. హలో, ఉన్నారా? ఏదో పెద్ద అతిశయించకు తగ్గ లాంగ్వేజ్ లాగా దాన్ని. తల్లిని అదే లాంగ్వేజ్తో పిలుస్తాడు, అమ్మని అదే లాంగ్వేజ్తో పిలుస్తాడు, కొడుకుని అదే లాంగ్వేజ్తో పిలుస్తుంది. ఎంత దరిద్రం! మాలిన్యం. నాలుగు జాగ్రత్త అండి. నా నాలుకే కానీ విపరీతంగా వాగితే రేపొద్దున నరకంలో చిచ్చేటేస్తాడు దేవుడి నాలుగుకి. ఎప్పుడూ కూడా లేని వ్యక్తి కోసం మాట్లాడకూడదు. నలుగురిలో ఉన్నప్పుడు నాలుకనే కోసుకోవాలంట. ఒంటరిగా ఉన్నప్పుడు మనసును కోసుకోవాలి, నలుగురిలో ఉన్నప్పుడు నాలుగు కోసుకోవాలి. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. మా నాన్నగారు ఈ మాట విని ఇలాగన్నారంట, ప్రభువా, నలుగురిలో ఉన్నప్పుడు నాలుగు కోసుకోవాలంటే ఎలా కోసుకోగలం? ఇప్పుడు నలుగురు మాట్లాడుతున్నారు అనుకోండి, హెచ్చరికతో మాట్లాడేస్తుంటాం కొన్నిసార్లు. మళ్ళీ పైపెచ్చంట విస్తారమైన మాటల్లో దోషం ఉండక మాందన్నావు కదా ప్రభువా, నేను ఏమైనా దోషం చేస్తా క్షమించి అంటుంటాం. మళ్ళీ ప్రార్థన ఇది. అప్పుడు మా నాన్నగారు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు, నలుగురిలో ఉన్నప్పుడు నా గురించి మాట్లాడు, ఒంటరిగా ఉన్నప్పుడు నాతో మాట్లాడు. దేవునికి స్తోత్ర. ఒంటరిగా ఉన్నప్పుడు నాతో మాట్లాడు, నలుగురిలో ఉన్నప్పుడు నా గురించి మాట్లాడు. నలుగురిలో ఉన్నప్పుడు యేసే గురించి మాట్లాడటం ప్రయత్నం చేయండి. నీ నాలుక పరిశుద్ధమైపోతుంది. దేవునికి స్తోత్ర. చివరిగా ఇంకొక మాట చెప్తాను. ఇంకొక కలంకం ఎలా వంటుకుంటుందంటే, యోధా రాసిన పత్రికలో రాయబడింది. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు, శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి. శరీర సంబంధమైన అపవిత్రమైన ప్రవర్తన. దేవునికి స్తోత్ర. ఇంగ్లీష్ బైబిల్ ఇంకొక మాట రాయబడింది, ఏమంటే సెక్షువల్ ఇంప్యూరిటీ. శరీర సంబంధమైన అపవిత్రత కూడా మనకి మాలిన్యం కలుగు చేసేస్తుంది. అందుకని బైబిల్లో చాలా క్లియర్గా రాయబడింది ఏంటో తెలుసా? స్పర్శ జాగ్రత్త. ఏం జాగ్రత్త? స్పర్శ, టచ్ జాగ్రత్త. టచ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. టచ్ విషయంలో మాత్రం కొంచెం తేడాగా ఉన్నా ఇది రేపొద్దున మనల్ని చాలా ప్రమాదంలో ముంచేస్తుంది ఇది. అందుకనే బైబిల్లో అపోస్తులైన పౌలు గారు అన్నాడు, స్త్రీని ముట్టకుండుట పురుషునికి, చెప్పండి, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, పురుషుని ముట్టకుండుట స్త్రీకి మేలు. ముట్టుకోకపోవటం మంచిది, ముట్టుకుంటే తర్వాత చాలా తేడాలు జరిగిపోతాయి, చాలా అనర్థాలు అయిపోతాయి. నీ భార్యను తప్ప నువ్వు ఇంకో ఏ స్త్రీని ముట్టుకోవడానికి వీలు లేదు. నువ్వు నీ భర్తను తప్ప ఇంకా ఏ పురుషుని ముట్టుకోవడానికి వీలు లేదు. నీ భర్త బైక్ తప్ప ఇంకా ఏ పురుషుడి బైక్ నువ్వు ఎక్కకూడదు. నీ భర్తతో తప్ప ఇంకా ఏ పురుషుడితో నువ్వు వెళ్ళకూడదు. నీ భార్యను తప్ప ఇంకెవ్వరిని ఎక్కించుకోకూడదు. కొంచెం టచ్లో జాగ్రత్త లేకపోతే ఇది మనల్ని సెక్షువల్ ఇంప్యూరిటీ, ఇంగ్లీష్ బైబిల్ చాలా క్లియర్గా రాయబడింది మాట, సెక్షువల్ ఇంప్యూరిటీలోకి తీసుకెళ్ళిపోతుంది. సెక్షువల్ సిన్లోకి తీసుకెళ్ళిపోతుంది మనల్ని. దేవునికి స్తోత్ర. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు చాలా భయంకరమైనది ఏంటో తెలుసా అండి? ఈ సెక్షువల్ ఇంప్యూరిటీ ఎక్కువ సంఘాన్ని లేస్తుంది. వివాహం అయి కూడా భర్త ఉండి కూడా వేరే పురుషులతో జీవించే స్త్రీలు సంఘానికి వస్తారు, సంఘంలో జీవించేస్తున్నారు, పాటలు పాడేస్తున్నారు, పరిచయం చేసేస్తున్నారు. భార్య ఉండి కూడా ఇంకొక స్త్రీతో జీవిస్తూ చర్చిలోకి వచ్చేస్తాడు, పరిచయం చేసేస్తాడు, అన్నీ చేసేస్తున్నాడు. నువ్వు దేవుడి దృష్టిలో ఒక రోతలా కనపడతావు, అందమైన కన్యకలా కనపడవు, ఒక రోతలా కనపడతావు. జాగ్రత్త. దేవునికి స్తోత్ర.
అందుకని అక్కడ రాయబడి అసహించుకో. యోధా రాసిన పత్రికలు అంటున్నాడు, నువ్వు దానిని అసహించుకొనుచు, నువ్వు ఏమాత్రం ఒప్పుకొనక దాన్ని అసహించుకో. అసహ్యపడు దాన్ని. ఏమాత్రం కొంచెం లీనియన్స్ ఇచ్చిన తర్వాత నిన్ను ముంచేస్తుంది. దేవునికి స్తోత్ర. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా. ప్రియమైన దేవుని సంగమా, యేసే త్వరగా వస్తున్నాడు. ఆయన పక్కన సీట్ ఖాళీగా ఉంది. ఆయన పక్కన రాణిగా దేవుడు తన సంఘాన్ని కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ వివాహ సమయమే త్వరలో రాబోతుంది. దేవుడు సంఘ సేవకులు, యవన పరిచారకులు, సేవకులు సంఘాన్ని ఆ అందమైన కన్యగా ఆయన కొరకు సిద్ధపరచడానికే ఇలాగ సంఘ సహవాస కూడికలు, ఇలాగే ఆల్ నైట్ ప్రేయర్లు, ఇలాంటి ఉపవాస ప్రార్థనలు, ఇవన్నీ దేనికి? సంఘాన్ని ఒక అందమైన కన్యగా ఆయన పక్కన కూర్చోబెట్టడానికే. దేవునికి స్తోత్ర. అందమైన కన్యగా నువ్వు నేను కూర్చుందుముగాక. ఎలా కూర్చోగలం? మొదటిది రక్షణ అనే అందం ఉండాలి మన అందరి దగ్గర. చెప్పండి, ఏముండాలి? కొంచెం గట్టిగా చెప్పాలి. రక్షణ అనే అందం. రెండోది జ్ఞానం అనే అందం ఉండాలి. మూడోది లోకాన్ని మర్చిపోయే అందం. చెప్పండి, అందం. ఇంకా లోక సంబంధమైనది ఏది నీ ఇంట్లో జరగకూడదు. నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్యని పెళ్లి చూపులు కూడా చూడలేదు. నేను పెళ్లి చూపులు కూడా చూడలేదు. మా నాన్నగారు అన్నారు, ఒక పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళకి 4 కూతుర్లు ఉన్నారు. 3వ అమ్మాయి చూశాను నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు. ఆ పాస్టర్ గారు అన్నారంట, మీటింగ్కి వెళ్తే మా నాన్నగారిని పిలిస్తే, మా పాపకి సంబంధం చూస్తున్నామండి, ఏమైనా సంబంధాలు ఉంటే చూడండి పాస్టర్ గారు అన్నారంట మా నాన్నగారితో. మా నాన్నగారు అడిగితే ఆయన అడిగితే మా నాన్నగారు అన్నారంట, అలాగేనండి ప్రార్థన చేస్తానండి అన్నారు. ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడంట, నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయని. మా నాన్నగారు నిస్సి ఒప్పుకుంటాడో లేదో అనుకున్నారు. ఆ రోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒక 2 బాణల నిండా ద్రాక్ష రసాన్ని తీసుకొచ్చి ఇచ్చారు మా నాన్నగారు. నేను ఇది తీసుకొని ఇది నీకోసం అంటున్నారన్నమాట. మరుసటి రోజు నేను వేరే మీటింగ్కి వెళ్ళిపోతున్నాను, మా నాన్నగారు ఇంకొక మీటింగ్కి వెళ్తున్నారు. నిస్సి ఒకసారి రా నీతో మాట్లాడతానని కూర్చోబెట్టుకుని, నిస్సి నేను నిన్న రాత్రి ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ పాస్టర్ గారికి ఒక అమ్మాయి, 4 అమ్మాయిలు, ఒక అమ్మాయి సంబంధం కోసం అడిగారు. నేను వాళ్ళు నాతో చెప్తుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చి చేయమంటున్నారు, ఏమంటామన్నారు నాతో మా నాన్నగారు. నేను అన్నాను, రాత్రి దేవుడు నాకు చెప్పాడు, నాన్నగారు మీరు మీటింగ్ నుంచి వస్తూ పెద్ద డ్రమ్ నిండా ద్రాక్షరసం తెస్తున్నారు. ద్రాక్షరసం అంటే దేవుని సంతోషపెట్టేది, మనుషులను సంతోషపెట్టేది. నేను ఓకే అన్నాను. అంతా ఓకే అని చెప్పాను పాస్టర్ గారికి. అన్నాను, ఫోటో చూస్తావా? అక్కర్లేదు నాన్నగారు, దేవుడు చెప్పిన తర్వాత మళ్ళీ ఫోటో ఎందుకు అన్నాను నేను. నిజం, ఫోటో ఎందుకు అన్నాను. ఆ పాస్టర్ గారు కూడా ఫోటో పంపలేదు నాకు, మా నాన్నగారికి. మా నాన్నగారితో ఇంకా నిశ్చయ 100% ఓకేనా, నిశ్చితార్థం పెట్టేస్తాను. పెట్టాను నాన్నగారు నిశ్చితార్థం. నేను దేవుడు చెప్పాడు నాకు. రెండోది, మీరు నా తండ్రి, మీరు ఏం చెప్తే తండ్రి బాధ్యత పిల్లలకి వివాహం చేయటం. నేను 100% ఏకీపిస్తాను. నేను ఆ రోజు చూసాను నా భార్య నిశ్చితార్థానికి వస్తున్నప్పుడు ఎంత ఆనందం వచ్చిందో. దేవునికి స్తోత్ర. దేవుడు నాకు చాలా అందమైన భార్యని ఇచ్చాడు. హల్లెలూయా. నా వివాహంలో ఎక్కడ ఒక లోక మర్యాద రానివ్వలేదు, ఎక్కడ ఏ విషయంలో కూడా. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సంగమా, నువ్వు చేసే ప్రతి పనుల్లో లోకాన్ని కలిపేస్తున్నావు. పేరేమో దేవుడి పనే, దేవుడి కార్యం అంటావు, దేవుడి పేరటే చేస్తున్నానంటావు, అంత లోకాన్ని మిక్స్ చేసేస్తుంటావు అందులో. కానీ దేవుడు సంఘంలో కోరుకునే అందం ఏంటో తెలుసా? లోకం అనేదే ఉండకూడదు ఇంక మనలో. బైబిల్లో రాయబడింది, లోకంతో స్నేహం చేస్తే నువ్వు దేవునికి శత్రువు అయిపోతున్నావు, జాగ్రత్త. లోకం కలవనివ్వకండి, లోకం కలవనివ్వకండి. నీ పిల్లల్ని పెంచే దగ్గర లోకం కలవనివ్వకండి. నాకు ఒక కొడుకు పుట్టాడు, ఆడికి ఏ చుక్కలు పెట్టలేదు నేను. అందరూ 3వ నెల తెస్తాడు, నేను 2వ నెలని తీసుకొచ్చాను. ఎందుకు 2వ నెల తీసుకొచ్చానో తెలుసా? మర్యాద, లోకాన్ని మర్చిపోవాలి. నేను 3వ నెల తీసుకొచ్చినట్టు నేను లోకాన్ని ప్రకారం జీవిస్తున్నట్లే 2వ నెలనే తీసుకొచ్చాను మాకు భార్యని ఇంటికి. 2వ నెలలోనే. కొంతమంది మోమో 2వ నెల తీసుకురారు, 5వ నెల అంటారు, లేకపోతే 7వ నెల. ఆడ్ నెంబర్సే తెస్తారు, ఈవెన్ నెంబర్స్లో తీసుకురారు ఇంటికి. ఎంత దారుణం అండి, ఆడ్ నెంబర్స్.
నేను నా భార్యను పెళ్లి చేసుకున్నాను, మాట చెప్తున్నాను దేవుడి సన్నిధిలో నిలవబడి. కట్నం కూడా తీసుకోలేదు, కట్నాలు లేవు, పెళ్ళికొచ్చులు లేవు. ఈ కట్నం లేదు, పెళ్ళికొచ్చులు ఇవ్వండి అంటున్నారు. ఏ పెళ్ళికొచ్చులు లేవు. మా పెళ్ళి మా నాన్నగారు గ్రాండ్గా చేశారు, ఇసుక పెళ్ళాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే క్రైస్తవులు కట్నాలు అంటే ఇది లోకమర్యాద. లోకమర్యాద కట్నాలంటే నువ్వు లోకాన్ని అనుసరిస్తున్నావు. దేవుని సంబంధం ఏంటి, లోకం ఏంటి, కట్నాలేంటి, కట్న కానుకలేంటి, శారీలేంటి, ఏ కొనుక్కోలేవా లడ్డూల మైసూరు పాకలోనే, మళ్ళీ ఆవిడ ఆ ఊరి నుంచి తేవాలా నీకు దగ్గరికి. లోకం. ఆ సలివిడు క్యాన్ తేవాలి, మళ్ళీ సలివిడు ఏదో అని అడుగుతారు, మళ్ళీ సిగ్గు లేకుండా అన్యూజన్లు అడగాలి. అలాగా క్రైస్తవులు అయ్యండి. లోకం మిక్స్ చేసేస్తున్నాం, లోకాన్ని లోకంలో చచ్చిపోవాలి మనం. దేవునికి స్తోత్రం. దేవుడు సంఘంలో అలాంటి అందాన్ని కోరుకుంటున్నాడు. చివరిగా 4వది, కళంకమే లేని అందం కావాలి ఆయనకి. లోక సంబంధమైన ఇహలోక మాలిన్యం అంటకూడదు, నాలుక ద్వారా కళంకం అంటకూడదు, శరీర సంబంధమైన కళంకం కూడా అంటకూడదు. కళంకం లేని, డాగు మచ్చ కళంకం లేని ఒక మహిమ గల సంఘంగా ఆయన ఎదుటి నిలబడాలి. అప్పుడు ఆ సంఘాన్ని దేవుడు వివాహం ఆడబోతున్నాడు. ఆయనతో యుగ యుగాలు ఉండబోతున్నారు. ఆయన ఆ సంఘంతో కాపురం ఉంటాడంటే బైబిల్లో రాయబడింది. ఆయనతో మనతో ఆయన కలిసి ఉండిపోబోతున్నాం ఆ రోజుల్లో నుండి. దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘం అలాగ అందమైన కన్యకగా సిద్ధపడును గాక. ఈరోజు రాత్రి దేవుడిని అడుగుదాం, ప్రభువా నన్ను ఒక అందమైన కన్యకగా సిద్ధపరచండి. ఇక్కడ ఇంకా రక్షణ లేని వారు ఉంటే, ప్రభువా నాకు రక్షణ ఇవ్వండి అని అడగండి. నాకు రక్షణ కొరకు నేను తడువు చేయను ప్రభువా. 2వది నాకు జ్ఞానం ఇవ్వండి అని అడగండి. జ్ఞానం అడగటం మానేయకండి. బైబిల్లో రాయబడింది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను ధారాళంగా ఇచ్చేస్తాను అంటున్నాడు ఆయన. దేవుని జ్ఞానం అడుగుదాం. 3వది, ప్రభువా నాకు లోకం, నాలో ఇంకా పూర్తిగా లోకం అనే దాంట్లోంచి నేను వేరైపోవాలి. ఎంతమంది ఈరోజు అలాగే దేవుడిని అడగటానికి ఇష్టపడుతున్నారు? వారందరూ కూడా లేచి నిలవబడండి. నేను మీతో కలిసి ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను. త్వరగా లేచి నిలవబడండి. త్వరగా లేచి నిలబడి చేతులు జోడించి ఒక చిన్న ప్రార్థన. హృదయపూర్వకంగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ పక్కన కూర్చోటానికి, నీ పక్కన నేను కూర్చోటానికి, నీతో వివాహం ఆడటానికి ప్రభువా నువ్వు కోరుకునే అందం నాకు ఇవ్వండి ప్రభువా. నువ్వు కోరుకునే అందం నాకు కావాలి ప్రభువా. నోరు తెరుద్దామండి, నోరు తెరుద్దాం. నువ్వు కోరుకునే అందం నాకు కావాలి యేసయ్యా. నువ్వు కోరుకునే అందం నాకు దయచేయండి యేసయ్యా.